శ్రీమద్భాగవత మహాపురాణం పంచమ స్కందం ప్రియవ్రతుడు. సుఖయోగీంద్రుడు భగవత్ కథలు, భగవద్భక్తుల కథలు నిర్విరామంగా చెప్తున్నాడు. పరీక్షిత్ మహారాజా, బ్రహ్మని స్వయంభువు అంటారు. బ్రహ్మ నుంచి పుట్టిన మనువుని స్వయంభు మనువు అన్నారు. ఆ మనువుకి ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు అని ఇద్దరు కుమారులున్నారని చెప్పాను. విదురుడికి మైత్రుడికి మధ్య జరిగిన సుదీర్ఘ సంభాషణ రూపంలో నీకు ఉత్తానపాదుడి వంశాన్ని వర్ణించాను. ఆ వంశంలో ఉత్తానపాదుడి నుంచి దక్షుడి వరకు ఉన్న మహాత్ములందరి గురించి చెప్పాను. ఇక మనువుకి మరొక కుమారుడైన ప్రియవ్రతుని గురించి, అతడి వంశం గురించి చెప్పాను. ఇతడికి నారదుడు బ్రహ్మజ్ఞానం ఉపదేశించాడు. దాని వలన ఇతడికి రాజ్యమన్నా, రాజభోగాలన్నా, వివాహమన్నా, సంతానమన్నా ఏమాత్రం ఆసక్తి లేకుండా పోయింది. అయినా అతడు రాజ్యం పరిపాలించాడు, రాజభోగాలు అనుభవించాడు, వివాహం చేసుకున్నాడు, భార్య యందు చక్కటి సంతానం పొందాడు, రాజ్యం పుత్రులకు పంచి ఇచ్చాడు. చివరికి ఈశ్వరుడిలో ఐక్యమయ్యాడు. ఇంతలో పరీక్షిత్తుకి సందేహం కలిగింది. మహర్షి, ప్రియవ్రతుడికి ఆత్మతత్వం తెలిసిందన్నావు, వైరాగ్యం వంటపట్టిందన్నావు. అయినా అతడు ప్రతి జీవి కోరే సామాన్యమైన సుఖాలలో తగులుకున్నాడన్నావు. అంతటి వాడికి సామాన్యులందరిలోనూ భోగాల పట్ల, భార్య బిడ్డల పట్ల ఆసక్తి ఎలా కలిగింది? ఆ పైన ఒకసారి భోగలాలసలో పడిన వారు దాని నుంచి ఎలా బయటపడ్డాడు? ముందు విరక్తుడిగా ఉన్న తర్వాత మారిపోయి భార్య, ఇల్లు, సంతానం వంటి వాటి మీద ఆసక్తి కలిగి వాటిలో తలమునకలే జీవించిన వాడికి తిరిగి కృష్ణుడి మీద అచంచలమైన భక్తి కలిగి ఆత్మజ్ఞానం ఉదయించిందన్నావు. ఇది ఎలా సాధ్యమైంది అని అడిగాడు. శుకుడు సమాధానం చెప్పాడు. మంచి ప్రశ్న వేశావు. నారదుని ఉపదేశం వలన ప్రియవ్రతుడు సమస్త సృష్టిలోనూ పరమాత్మని దర్శించగలిగాడు. అతడికి రాజ్యం మీద కానీ, వివాహం మీద కానీ ఏమాత్రం ఆసక్తి లేదు. కానీ అతడి తండ్రి రాజ్యపాలన చేయమని ఆదేశించాడు. తన వంశం వృద్ధి చేయమని కోరాడు. ప్రియవ్రతుడికి ఇవేవి ఇష్టం లేవు. అయినా తండ్రి మాటని తిరస్కరించలేదు. ఈ స్థితిలో ఉన్న అతడు తన తండ్రితోనూ నారదుడితోనూ సమావేశమై ఉండగా అక్కడికి బ్రహ్మదేవుడు వచ్చాడు. బ్రహ్మదేవుడు ప్రియవ్రతుడికి పితామహుడు. చతుర్ముఖుడు తన మనవడితో ఇలా చెప్పాడు. నాయన, శ్రీహరి పట్ల నీ ఆలోచన పరిపక్వం కాలేదు. ఈ విశ్వమంతటిని పాలించేవాడు శ్రీహరి ఒక్కడే. నువ్వు గాని, నేను గాని, ఈ నారదుడు గాని ఆ శ్రీహరి సంకల్పం ప్రకారమే జీవితాలు గడుపుతాం. మొక్కుకు తాడు కట్టి లాగుతుంటే ఎద్దు యజమాని వెనక ఎలా పెడుతుందో అలాగే మనం శ్రీహరి సంకల్పం ప్రకారమే జీవితాలు గడుపుతాం. వేరొకలా నడుచుకోలేము. జీవుడు పొందే జన్మతో పాటు అతడు అనుభవించవలసిన సుఖము, భోగము, జ్ఞానము, దుఃఖము, శోకము, మోహము నిర్ణయించబడతాయి. వాటిని అనుభవించడం ఏ జీవికైనా తప్పదు. దుఃఖం వద్దనుకున్నా దానిని అనుభవించడం తప్పదు. అలాగే సుఖం వద్దనుకున్నా దానిని అనుభవించడము తప్పదు. మానవుడికి 6 అంతఃశత్రువులు ఉన్నారు. కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యాలు 6 అంతఃశత్రువులని కొందరంటారు. 5 జ్ఞానేంద్రియాలు, మనస్సు 6 శత్రువులని మరికొందరంటారు. ఈ శత్రువులకు లొంగిన వాడికి అరణ్యంలో ముక్కు మూసుకుని కూర్చున్నా శాంతి ఉండదు. ఈ శత్రువులు జయించిన వాడు గృహశాస్త్రములో ఉన్న అతడికి అశాంతి ఉండదు. అందువలన భార్య వద్దు, సంతానం వద్దు, భోగభాగ్యాలు వద్దు అని నిరాకరించడానికి నువ్వెవరివి? ఇవేవి వద్దని ఎక్కడో ఒంటరిగా ఉండడం మాత్రమే గొప్ప సాధన అనే భావం సరైనది కాదు. వీటన్నిటి మధ్య ఉంటూనే అంతఃశత్రువుల్ని జయించడం, శ్రీహరి మీద నిశ్చలమైన భక్తి కలిగి ఉండడమే ఉత్తమమైన సాధన. ఈ లోకంలో ఈశ్వరుడిచ్చిన కర్తవ్యాలు నిర్వర్తించు, రాజ్యం పాలించు, మీ వంశం వృద్ధయ్యాల సంతానం పొందు. ఇవన్నీ నేను చేస్తున్నాను అనుకోకుండా పరమాత్మ నా చేత చేయిస్తున్నాడు అనుకో. నీ తండ్రి ఆదేశం పాటించు అన్నాడు. ప్రియవ్రతుడు శిరస్సు వంచి బ్రహ్మ చెప్పినట్లే చేస్తానన్నాడు. బ్రహ్మ సత్యలోకానికి వెళ్ళిపోయాడు. మనువు ప్రియవ్రతుడిని రాజుగా అభిషేకించాడు. రాజ్యపాలన బాధ్యత అప్పగించాడు. ప్రియవ్రతుడు విశ్వకర్మ అనే ప్రజాపతి కుమార్తె బర్హిష్మతిని వివాహం చేసుకున్నాడు. అతడికి ఆమె యందు 10 మంది కుమారుడు, 1 కుమార్తె కలిగారు. ఆ కుమారుల పేర్లు ఆగ్నేయుడు, యద్మజిహ్వుడు, యజ్ఞబాహు, మహావీరుడు, హిరణ్యరేతసుడు, ఘృతపృష్ఠుడు, సవనుడు, మేధాతిథి, వీతిహోత్రుడు, కవి. ఈ 10 అగ్ని పేర్లే. వీరిలో మహావీరుడు, సవనుడు, కవి, నైషిక బ్రహ్మచారుడు. వీరు బాల్యంలోనే బ్రహ్మ విద్యని అభ్యసించి
సన్యాసం స్వీకరించారు. ప్రియవ్రతుడికి మరొక భార్య యందు ఉత్తముడు, తామసుడు, రైవతుడు అనే 3 కుమారులు కలిగారు. వారు మనువులై తలొక మన్వంతర కాలం రాజ్యం చేశారు. వివాహం వద్దనుకున్న ప్రియవ్రతుడు బైరిష్మతి చూపిన ప్రేమానురాగాలకు వసుడైపోయాడు. ఇంద్రియాలకు పూర్తిగా లొంగిపోయాడా అన్నట్లు ఆమె సన్నిధిలో పరవశించాడు. కానీ వాస్తవానికి అంతఃశత్రువుల్ని జయించే ఉన్నాడు. సూర్యుడు మేరు పర్వతం చుట్టూ తిరుగుతూ లోకానికి వెలుగునిస్తాడు. పర్వతానికి ఇటుపక్కన సూర్యుడుంటే అటుపక్కన వెలుగుంటుంది, రెండో పక్కన చీకటి ఉంటుంది. సగం లోకం అలా కొంతసేపు చీకటిలో ఉండిపోవడం ప్రియవ్రతుడికి నచ్చలేదు. అతడు శ్రీహరిని ఉపాసించి మానవాతీతమైన మహిమలు సంపాదించాడు. సూర్యుడి రథానికి ఉన్నంత వేగము, తేజస్సు కలిగిన రథం అతడికి లభించింది. ఆ రథంలో సూర్యుడి వెంట మేరు పర్వతానికి ప్రదక్షిణం చేశాడు. సూర్యుడు పర్వతానికి ఒక పక్కన తిరుగుతూ ఉంటే అంతే వేగంతోనూ తేజస్సుతోనూ ప్రియవ్రతుడు రెండో పక్కన తిరిగాడు. అలా పర్వతానికి 7 సార్లు పరిక్రమణ చేశాడు. సూర్యుడు ఆకాశ మార్గాల్లో వెడుతుంటే ఇతడు భూమి మీద వెళ్ళాడు. ఇతడి రథం బరువుకి, వేగానికి చక్రాలు భూమిని కోసేస్తూ వెళ్ళాయి. ఆ రథ చక్రాలు తిరిగిన చోట లోతైన విశాలమైన అగడతలు ఏర్పడ్డాయి. ఆ అగడతలే కందకాలే 7 సముద్రాలయ్యాయి. చుట్టూ నీరుండి మధ్యలో ఉన్న భూమిని ద్వీపం అంటారు. ఆ సముద్రాల మధ్యలో 7 ద్వీపాలు ఏర్పడ్డాయి. 7 సముద్రాల్లో వరుసగా ఉప్పు నీరు, చెరుకు రసము, సుర అంటే మద్యం, నెయ్యి, పాలు, పెరుగు, మంచినీరు నిండాయి. ఈ సముద్రాల మధ్యనున్న ద్వీపాలకు జంబు, ప్లక్ష, సాల్మలి, కుస, క్రౌంచ, శాఖ, పుష్కర ద్వీపాలని పేర్లొచ్చాయి. జంబూ ద్వీపం వీటన్నిటికీ మధ్యలో ఉంది. మనం ఇప్పుడు జంబూ ద్వీపంలో ఉన్నాం. జంబూ ద్వీపం చుట్టూ ఉప్పు నీరుంది. ఉప్పునీటి సముద్రం చుట్టూ ప్లక్ష ద్వీపము, దాని చుట్టూ చెరుకు రసం సముద్రం ఉన్నాయి. చెరుకు రసం సముద్రానికి అవతల సాల్మలి ద్వీపం ఉంది. అలా మిగిలిన ద్వీపాలు కూడా ఉన్నాయి. వీటిలో ఒక్కొక్క ద్వీపం విస్తీర్ణం దాని ముందున్న దాని విస్తీర్ణం కంటే రెట్టింపు. జంబూ ద్వీపం విస్తీర్ణం 1,00,000 యోజనాలు, ప్లక్ష ద్వీపం 2,00,000 యోజనాలు, సాల్మలి ద్వీపం 4,00,000 యోజనాలు విస్తీర్ణంతో ఉన్నాయి. అలాగే మిగిలినవిను. జంబూ ద్వీపానికి అగ్నిద్రుడు రాజయ్యాడు. ప్రియవ్రతుడు తన కుమార్తె వర్జస్వతిని శుక్రాచార్యుడికిచ్చి వివాహం చేశాడు. వారికి దేవయాని అనే కుమార్తె పుట్టింది. అలా తాను చేయవలసిన పనులన్నిటినీ పూర్తి చేసి ప్రియవ్రతుడు భవబంధాలను త్యజించాడు. వానప్రస్థాశ్రమం స్వీకరించాడు. అరణ్యానికి వెళ్ళి తపస్సు ప్రారంభించాడు. ఆగ్నేయుడికి 9 మంది కుమారులు కలిగారు. వారిలో నాభి పెద్దవాడు. అతడు గొప్ప విష్ణుభక్తుడు. అతడు తన రాజ్యాన్ని 9 వర్షాలుగా విభజించి తన కుమారులను ఆ 9 దేశాలకు రాజులుగా అభిషేకించాడు. ఆయా వర్షాలకి ఆ కుమారుల పేర్లు వచ్చాయి. నాభి మహారాజు పరిపాలించిన దేశానికి అజనాభం లేక అజనాభ దేశం అనే పేరొచ్చింది. మేరు ప్రజాపతికి 9 మంది కుమార్తెలు ఉన్నారు. వారిలో మేరుదేవి పెద్దది. ఆగ్నేయుడి కుమారుడు మేరు ప్రజాపతి కుమార్తెలని వయసు క్రమంలో వివాహం చేసుకున్నారు. నాభి మహారాజు మేరుదేవిని స్వీకరించాడు. వివాహమై చాలా కాలమైన ఆ దంపతులకు సంతానం కలగలేదు. సంతానం కోసం రాజు శ్రీహరిని ఉద్దేశించి గొప్ప యజ్ఞం చేశాడు. సమస్త అంగాలతో యజ్ఞం పూర్తయింది. ఆ యజ్ఞవాటికలో శ్రీహరి ప్రత్యక్షమయ్యాడు. భక్తుల పట్ల శ్రీహరికున్న ప్రేమకి ఋత్విక్కులు చలించిపోయారు. శ్రీహరి పాదాలకు నమస్కరించారు. ఆయన ప్రత్యక్షమవడం ఎన్నో జన్మల పుణ్యఫలమన్నారు. శ్రావ్యమైన గొంతులతో ఆ జగన్నాథుని స్తుతించారు. శ్రీహరి రాజుని వరం కోరుకోమన్నాడు. రాజుపక్షాన ఋత్వికులే వరం కోరారు. దేవా, ఈ రాజర్షి నాభి నీకు పరమభక్తుడు. ఈయన సంతానం కోరి ఈ యజ్ఞం చేశాడు. నీ వంటి కుమారుడు కావాలని కోరుతూ నిన్ను ఆరాధన చేస్తున్నాడు. ఈయనని అనుగ్రహించు. ఇదే మేమందరము కోరే వరం అన్నారు. భక్తుల అమాయకత్వానికి శ్రీహరి నవ్వుకున్నాడు. ఋషులారా, మీరు అమోఘ వచస్కులు. మీరు బాగా ఆలోచించి మాట్లాడినా, వేరేలా మాట్లాడినా మీ మాట పొల్లిపోవడానికి వీల్లేదు. అటువంటి మీరు అసాధ్యమైన వరం కోరారు. నా వంటి కుమారుడు రాజుకి కావాలన్నారు. నాతో సమానమైన వాడు మరొకడు లేడు, ఉండడు. అయినా మీ మాట చెల్లాలి గనక ఈ నాభి మహారాజుకి నేనే నా అంశతో కుమారుడిగా అవతరిస్తాను అని చెప్పి అంతర్ధానమైపోయాడు. కొంతకాలానికి నాభి మేరుదేవి దంపతులకు కుమారుడిగా శ్రీహరి అవతరించాడు. ఆ బాలుడు శుక్లపక్ష చంద్రుడిలా దినదినాభివృద్ధి చెందుతూ పెరిగాడు. సమస్త సద్గుణాలకి నిలయమయ్యాడు. అతడు పురుషులలో శ్రేష్ఠుడు గనక తండ్రి
ఆ కుమారుడికి వృషభుడు శ్రేష్ఠుడు అని పేరు పెట్టాడు. నాభి మహారాజు కుమారుడికి రాజ్యాభిషేకం చేసి భార్యతో కలిసి వానప్రస్థాశ్రమానికి వెళ్ళిపోయాడు. కొంతకాలానికి వృషభుడు జయంతి అనే కన్యను వివాహం చేసుకున్నాడు. ఆ దంపతులకు 100 మంది కుమారులు కలిగారు. వారిలో పెద్దవాడి పేరు భరతుడు. అంతవరకు అజనాభ దేశం అని పిలువబడిన ఈ దేశానికి అతడి వలన భారతవర్షం అనే పేరొచ్చింది. వృషభదేవుడు ఎల్లప్పుడూ ఇలా ఆలోచించేవాడు, నాభి మహారాజు కోరిక వలన నేను ఈ లోకంలో మానవుడిగా అవతరించాను. ప్రజలకి విద్యుక్త ధర్మాల పట్ల శ్రద్ధ, ధార్మికమైన జీవితం పట్ల నిష్ఠ కలగజేయడమే ఈ అవతారానికి ప్రయోజనం. నేను ఏ కర్మ చేయనక్కర్లేదు. కర్మలు వాటి వలన కలిగే మంచి చెడులు నాకు అంటావు. అయినా నేను ఈ లోకంలో మానవుడిగా ఉన్నాను కనుక మానవుడిలాగే ప్రవర్తించాలి. నేను రాజుని, అందుచేత ప్రజలందరూ నేను చేసే పనులు గమనిస్తూ ఉంటారు. సామాన్యుడికి నేనెవరో తెలియదు, కానీ నేను రాజుని, జీవితాన్ని ధర్మబద్ధంగా గడిపితేను, వేదవిహితమైన కర్మలు శ్రద్ధాభక్తులతో ఆచరిస్తేను నా ప్రజలు కూడా నన్ను అనుసరిస్తారు. అలా అనుకుని బ్రహ్మచర్యాశ్రమం, గురుకులవాసం, గృహస్థాశ్రమం యథావిధిగా స్వీకరించాడు. అనురాగవతి, అనుకూలవతి అయిన భార్యతో భోగాలు అనుభవించాడు. సంతానాన్ని పొందాడు. యజ్ఞాలు చేశాడు. పుణ్యతీర్థాలు సేవించాడు. తీర్థ విధులు యథాశాస్త్రంగా నిర్వర్తించాడు. విరివిగా దానాలు చేశాడు. అతన్ని ఆదర్శంగా తీసుకుని ఆ దేశ ప్రజలు ఉత్తమోత్తమమైన జీవన విధానం అలవరుచుకున్నారు. ఒకరోజు అనేక మంది ఋషులు ఒకచోట సమావేశమై ఉన్నారు. వృషభుడు తన కుమారులందరినీ వెంటబెట్టుకుని ఆ ఋషులున్న ప్రదేశానికి వెళ్ళాడు. అక్కడికి ప్రజలు కూడా పెద్ద సంఖ్యలో వచ్చారు. అందరూ వింటుండగా అతడు తన కుమారుడుకు ఇలా సందేశమిచ్చాడు, నాయనడారా, మానవుడు బ్రహ్మచర్యాశ్రమం, గృహస్థాశ్రమం, వానప్రస్థాశ్రమం 3 స్వీకరించాలి. గృహస్థాశ్రమంలోనే తనకు, లోకానికి కూడా మేలు కలిగించే అవకాశం ఎక్కువగా ఉంది. అతిథి దేవుళ్ళని, దేవతలని, పితృదేవతలని సేవించి తరించే అదృష్టం కలుగుతుంది. అయితే ఇంత మంచి గృహస్థాశ్రమంలోనే ఒక ప్రమాదం కూడా పొంచి ఉంది. గృహస్థాశ్రమ జీవితంలో ఇంద్రియ భోగాల అనుభవము ఒక భాగమే. అయితే ఒకసారి రుచి చూశాక తమని వదిలిపెట్టలేక తృష్ట కలిగించడం ఈ భోగాల స్వభావం. మానవుడు తాను వాటికి వశం కాకుండా వాటిపై నియంత్రణ సాధించడం అవసరం. అది మీరు ఆచరించాలి. అందరికీ ఆ విషయం తెలియజేయాలి. అనేక జన్మలలో చేసిన సత్కర్మల ఫలితంగా ఈ మానవ జన్మ వచ్చింది. ఈ జన్మలో గృహస్థ కామ్యకర్మలు అంటే మంచి సంతానం కోసం ఒక వ్రతం, సంపద కోసం ఒక దీక్ష, వేరొక కోరిక తీరడానికి హోమాలు మొదలైనవి చెయ్యాలి. కానీ తరగని కోరికల వెంట పరుగులు పెడుతూ కేవలం కామ్యకర్తలే చేస్తూ జీవితం గడిపేయడం అవివేకం. నిత్య జీవిత కర్తవ్యాలు నిర్వర్తిస్తూనే భగవద్భక్తిని అలవరుచుకోవాలి. భగవంతుణ్ణి పొందడం, పునర్జన్మ లేకుండా చేసుకోవడం మానవ జీవిత పరమలక్ష్యాలు అని తెలుసుకోవాలి. దీనిని స్వయంగా తెలుసుకోవడం, ఇతరులకు తెలియజేయడం రాజకుమారులుగా మీ కర్తవ్యం. ఒక గుడ్డివాడు ప్రమాదకరమైన ఒక పెద్ద గోతివైపు పెడుతుంటే దయామయుడు అతన్ని ఆపి రక్షించాలి, సరైన మార్గంలో నడిపించాలి. అలాగే మీరు ప్రజలకి మంచి జీవిత విధానం చెప్పాలి. ఇది మీరు దయతో చేసేది కాదు, కర్తవ్య నిష్ఠతో చేయవలసింది అన్నాడు. వృషభుడు తన కుమారుడు భరతుడికి రాజ్యపాలనా భారం అప్పగించాడు. ఆ తర్వాత పరమహంసలు ఆచరించే భక్తి, జ్ఞాన, వైరాగ్య ధర్మాలు తన ప్రవర్తన వలన లోకానికి తెలియజేయాలనుకున్నాడు. సర్వసంగారిని పరిత్యజించాడు. వస్త్రాలు విసర్జించాడు. పొడవైన జుట్టు ముడివిప్పి ముఖమంతా విరవబోసుకున్నాడు. ఆహవనీయాగ్నిని కేవలం భావనతోనే తనలో స్థాపించుకున్నాడు. ఎవరితోనూ మాట్లాడకుండా లోక సంచారం ప్రారంభించాడు. ఒక మూర్ఖుడిలా, గుడ్డివాడిలా, మోగవాడిలా, చెవిటివాడిలా, పిశాచంలా, పిచ్చివాడిలా ప్రజల మధ్య తిరిగాడు. ఎటో చూస్తూ ఉంటాడు. ఏమీ మాట్లాడాడు. తిడితే బాధపడడు. కొడితే నొప్పి అనడు. చేతిలో ఏమైనా పెడితే తింటాడు. లేకపోతే తిండి లేదని బాధపడడు. అవధూత స్థితిలో మానవుడు ఎలా ఉంటాడో లోకానికి తెలియజేయడానికి అలా తన శరీరానికి తనకి సంబంధం లేనట్లు చాలా కాలం ప్రవర్తించాడు. ఒకరోజు అతడొక అడవి గుండా వెడుతున్నాడు. ఉన్నట్లుండి గాలి చాలాసేపు బలంగా వీచింది. వెదురు పొదల్లో వెదుళ్ళు ఒకదానితో ఒకటి వేగంగా రాసుకుని నిప్పు పుట్టింది. అది కార్చిచ్చయింది. వృషభుడు ఆ కార్చిచ్చులో చిక్కుకుని శరీర త్యాగం చేశాడు. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం
విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం. భరతుడు విశ్వరూపుడు కుమార్తె అయిన పంచజనని వివాహం చేసుకున్నాడు. ఆ దంపతులకి 5 కుమారులు కలిగారు. ఆ మహారాజు రాజ్యపాలనని ఒక పవిత్రమైన కర్తవ్యంగా నిర్వహించాడు. వేదంలో చెప్పిన కర్మలన్నీ యథావిధిగా చేశాడు. ఏ యజ్ఞం చేసినా, ఏ వ్రతం చేసినా, ఏ దీక్షకు పూనుకున్నా దాని ఫలంగా ఎప్పుడూ ఏమీ కోరుకోలేదు. తాను శ్రీహరి పనిముట్టునని, శ్రీహరి నియమించిన పనిని శ్రీహరికి ప్రీతి కలిగేలా చేయడమే తన ధర్మమని అనుకున్నాడు. ఆ వైదిక కర్మల ఫలితమంతా శ్రీహరికే సమర్పించాడు. పరమ భాగవతోత్తముడు అయ్యాడు. మనసులో శ్రీహరి రూపాన్ని స్థిరంగా నిలుపుకుని ధన్యుడయ్యాడు. చాలా కాలం రాజ్యపాలన చేశాక తాను ఈ లోకంలో చేయవలసిన పనులేవి ఇక లేవనుకున్నాడు. అంతకుముందు జన్మలో చేసిన పాపపుణ్యాల ఫలితంగా అనుభవించాల్సిన సుఖదుఖాలన్నీ అనుభవించడం పూర్తయిందనుకున్నాడు. రాజ్యం తన కుమారులకు పంచి ఇచ్చాడు. మనస్సుని భవబంధాలకి అతీతం చేసుకున్నాడు. రాజభవనాన్ని, రాజధానిని, రాజ్యాన్ని వదిలి అరణ్యాలకు వెళ్ళాడు. అక్కడ పులహాశ్రమం అనే పుణ్యక్షేత్రం చేరాడు. ఆ ఆశ్రమంలో శ్రీహరి నిత్యం నివసించి ఉంటాడంటారు. అక్కడికి సమీపంలో చక్రనది ఉంది. దానినే ఇప్పుడు గండకీ నది అంటున్నారు. ఆ నదిలో పరమ పవిత్రమైన సాలగ్రామాలు దొరుకుతాయి. భరతుడు అక్కడ ఒక ఏకాంత ప్రదేశం ఎంచుకున్నాడు. 3 పూటలా చక్రనదిలో స్నానం చేయడం, శ్రీహరిని పుష్పాలతో పూజించడం, కందమూల ఫలాలు నివేదన చేయడం అతడి నిత్య కృత్యం అయిపోయింది. మిగిలిన సమయమంతా శ్రీహరిని ధ్యానిస్తూ ఉండేవాడు. అలా ధ్యానిస్తూ సమాధి స్థితికి చేరినప్పుడు నిత్యకర్మలైన సంధ్యావందనాలు కూడా అతడి మనసుకి పట్టేవి కావు. సంస్కారం లేక అతడి శరీరం సౌకుమార్యం కోల్పోయింది. 9 రెక్కల వంటి జుట్టు రాగిరంగులోకి వచ్చింది. ఒకరోజు అతడు నదిలో స్నానం చేసి నిత్య విధులు పూర్తి చేశాడు. నదీ తీరంలో కూర్చొని ఓంకారం జపిస్తున్నాడు. 3 ముహూర్త కాలం, సుమారు 2.5 గంటల కాలం గడిచింది. అతడు జపం చేస్తూనే ఉన్నాడు. అప్పుడు ఒక ఆడలేడి నీరు తాగడానికి నది వద్దకొచ్చింది. అది నిండు గర్భిణి. అది నీరు తాగుతుండగా వెనక భయంకరమైన సింహగర్జన వినబడింది. భరతుడు కళ్ళు తెరిచి చూశాడు. లేడీ బెదిరిపోయింది. శరీరంలోని శక్తినంతా కాళ్ళలోకి తెచ్చుకొని నదిలోకి దూకింది. అలా దూకడం వల్ల లేడీకి గర్భస్రావమైంది. లేడికోన నదిలో పడిపోయింది. అప్పుడే పుట్టిన లేడికోన నదీ ప్రవాహంలో నిస్సహాయంగా కొట్టుకుపోతూ ఉంటే భరతుడికి జాలి కలిగింది. వెంటనే జపమాపి నదిలో దిగాడు. ఆ లేడి పిల్లని ఎత్తుకుని గట్టుకు తీసుకువచ్చాడు. తనతో ఆశ్రమానికి తీసుకువెళ్ళాడు. భరతుడికి ఆ లేడి పిల్ల మీద కలిగిన జాలి ప్రేమగా మారింది. దాని సంరక్షణే అతడి దినచర్యలో ముఖ్యమైన అంశమైంది. దానిని పోషించడం, లాలించడం, రక్షించడం, దానితో ఆటలాడడంతో అతడికి ఎంతో ఆనందం కలిగేది. క్రమంగా నిత్యకర్మలు, ప్రాణాయామ, ప్రత్యాహారాలు, ఈశ్వరారాధన వెనకబడ్డాయి. కొన్ని రోజులయ్యేసరికి ఆ లేడి పిల్లే అతడికి సర్వస్వమైంది. అంతవరకు మనసులో స్థిరంగా ఉన్న శ్రీహరి రూపం క్రమంగా మరుగవుతూ వచ్చింది. ఆ స్థానంలో లేడిపిల్ల నిలిచింది. ఇదేమీ అనాలోచితంగానో కాకతాళీయంగానో జరిగింది కాదు. తాను చేస్తున్న పనిని భరతుడు చక్కగానే విశ్లేషించుకున్నాడు. తపస్వి అయిన తానేమి చాపల్యంలో పడిపోవడం లేదు కదా అని ఆత్మవిమర్శ చేసుకున్నాడు. ఈ లేడిపిల్ల తన తల్లికి దూరమైంది, తన గుంపుకి దూరమైంది, నా వద్దకు చేరింది. నేనే తనకు తల్లినని, ఈ లోకంలో నేనే తనకు బంధువునని, స్నేహితుడినని అనుకుంటోంది. చివరికి తనని సాకుతున్న నేను ఒక లేడీని అనుకుంటోంది. ఇది నేనే తనకి శరణనుకుంటోంది. దీన్ని పోషించడం, రక్షించడం, ప్రేమించడం, లాలించడము చెయ్యాలి. అలా చేసేటప్పుడు ఇది దోషమనే భావన మనసులో ఏమాత్రం కలగనివ్వకూడదు. అయ్యో, ఈ లేడి పిల్ల నా తపస్సుకి ఆటంకమవుతుందని అనుకోకూడదు. ఎందుకంటే ఉత్తములు, శాంతి స్వభావులు దీనుడికి ఉపకారం చేయడం తమ ధర్మమని నమ్ముతారు. ఇటువంటి సందర్భాలలో ఎంతో ముఖ్యమైన సొంత ప్రయోజనాలు కూడా పక్కన పెట్టి దీనుల్ని రక్షిస్తారు అనుకున్నాడు. తపస్సులో దీక్ష చెదురుతున్న లేడిపిల్లని సాకడం వలన తాను తపస్సుతో సమానమైన ధర్మాన్ని అనుష్ఠిస్తున్నాను అనుకున్నాడు. పుష్పాలు, దర్భలు, సమిధలు తెచ్చుకునేందుకు వెళ్ళేటప్పుడు ఆ లేడిపిల్లని భుజాల మీద మోసుకు వెళ్ళేవాడు. తీరిక వేళల్లో కూర్చున్నప్పుడు దానిని ఒడిలోను, పడుకున్నప్పుడు దానిని గుండెల మీద పెట్టుకుని ఆడించేవాడు. సంధ్యావందనం, అగ్నిహోత్రం చేసేటప్పుడు అది వస్తువులను పాడు చేసినా పట్టించుకునేవాడు కాదు. అది ఒక్క క్షణం కనపడకపోతే తల్లడిల్లిపోయేవాడు. దానిని ఏ తోడేలు తినేసిందో,
ఏ పులి తినేసిందో అని చుట్టూ పరిగెడుతూ వెతుక్కునేవాడు. అది కనపడితే పోయిన ధనరాశి దొరికినంత సంతోషించేవాడు. అది నడిచినప్పుడు దాని గిట్టల గుర్తులు భూమి మీద పడేవి. అవి చూసి మురిసిపోయేవాడు. అవి భూదేవికి అలంకారాల్లా ఉన్నాయి కదా అని పొంగిపోయేవాడు. పరీక్షిత్ మహారాజా, ప్రారంధం ఎంత బలమైందో చూడు. తనతో చిరకాలం కాపురం చేసిన భార్యతోనూ స్వంత కుమారుడితోనూ ఉన్న బంధాన్ని వదిలి తపస్సు చేసుకునేందుకు భరతుడు అడవికి వచ్చాడు. అటువంటి భరతుడు తనకు ఏమీ కాని లేడి పిల్లతో బంధం పెంచుకుని తపస్సుకి దూరమయ్యాడు. కొంతకాలానికి భరతుడు మృతి చెందాడు. మరణించే సమయంలో తన పక్కనే ఉన్న లేడీని చూస్తూ దాని గురించి ఆలోచించాడు. తాను లేకపోతే అది ఏమైపోతుందో అని తల్లడిల్లిపోతూ ప్రాణం వదిలాడు. ఆ లేడితో సాంగత్యం వలన జీవితపు ఆఖరి క్షణాలలో అదే అంతిమ స్మృతి కావడం వలన భరతుడు మరుజన్మలో కాలంజర పర్వత సమీపంలో లేడీగా పుట్టాడు. మృగంగా పుట్టిన పూర్వజన్మలో చేసిన నిరంతర భగవదారాధన వలన అతనికి గత జన్మ స్మృతి ఉంది. క్రితం జన్మలో తాను ఏం చేశాడో, ఉత్తమమైన మానవ జన్మ నుంచి చతుష్పాద జంతువు జన్మకి ఎందుకు పతనమయ్యాడో అతనికి తెలుసు. ఋషిని ఉండి కూడా ఒక లేడిపిల్ల మీద హద్దులు మీరిన ప్రేమానుబంధాన్ని పెంచుకుని మనసు నుంచి భగవంతుని దూరం చేసుకున్నందుకు ఈ గతి పట్టింది అని దుఃఖించాడు. తనని కన్న తల్లి లేడిని, తన తల్లి ఉన్న లేళ్ల గుంపుని వదిలి, కాలంజర పర్వతాన్ని వదిలి తాను పూర్వం తపస్సు చేసిన పులహాశ్రమానికి వెళ్ళాడు. అక్కడ ఇతర లేళ్లతో కలవకుండా మనసులో పరమాత్మని స్థిరంగా నిలుపుకొని రోజులు గడుపుతున్నాడు. తనకు లేడి జన్మ రావడానికి కారణమైన కర్మఫలం అంతమయ్యే సమయం కోసం ఎదురు చూడసాగాడు. మరణం ఆసన్నమవుతోందని గ్రహించగానే పవిత్రమైన గండకీ నదిలో దిగి పరమాత్మని ధ్యానిస్తూ ప్రాణం వదిలాడు. ఆ తర్వాత జన్మలో అంగిరస గోత్రుడైన ఒక వేద పండితుడికి కుమారుడై పుట్టాడు. ఆ వేదవేత్తకి 2 భార్యలు. అతనికి పెద్ద భార్య యందు 9 మంది పుత్రులు, రెండవ భార్య యందు 2 కవలలు కలిగారు. ఆ కవలలు ఒక మగబిడ్డ, ఒక ఆడబిడ్డ. వారిలో మగబిడ్డే మన భరతుడు. భరతుడికి ఈ జన్మలో కూడా పూర్వజన్మ స్మృతి ఉంది. ముందు జన్మలో సంగం వలన కలిగిన హాని అతనికి స్పష్టంగా గుర్తుంది. ఇప్పుడు మళ్ళీ ఈ జన్మలో ఏ బంధువుల పట్లనో ఏ ఇతర విషయాల పట్లనో బంధం ఎక్కడ ఏర్పడుతుందో అని నిత్యము భయపడుతూ ఉండేవాడు. ఆ భయంతో తాను ఎవరికి దగ్గర కాకుండా, ఎవరు తనకి దగ్గర అవ్వకుండా ఉండాలనుకున్నాడు. కావాలని అందరి ముందు పిచ్చివాడిలా, మూర్ఖుడిలా, గుడ్డివాడిలా, చెవిటివాడిలా ప్రవర్తించాడు. తండ్రి తన ఆఖరి కొడుకైన భరతుడికి ఉపనయనం చేశాడు. వేద విద్యలు నేర్పడానికి ప్రయత్నించాడు. ఆ విద్యలన్నీ తనకు వచ్చినవే అయినా మాటలు పలకడం చేతకానట్లు, ఒకటి చెప్తే వేరొకటి పలికే పిచ్చివాడు మాట్లాడినట్లు ప్రవర్తించాడు. తండ్రి ఓరిమిగా ఎన్నిసార్లు చెప్పినా సరిగ్గా పలికేవాడు కాదు. కొంతకాలానికి తండ్రి మరణించాడు. భరతుడి తల్లి భర్తతో సహగమనం చేసింది. భరతుడి పెంపకం బాధ్యత అన్నలు తీసుకున్నారు. ఇతడికి వేద విద్యలో శిక్షణ ఇవ్వడం వృధా, ఇతడు నేర్చుకోడు అనుకున్నారు ఆ అన్నలు. ఆ విధంగా భరతుడి విద్యాభ్యాసం ముగిసింది. భరతుడు ఆజానుబాహు, మంచి బలిష్ఠుడు. అన్నలు వదినలు అతడి చేత ఇంటి పనులు, పొలం పనులు చేయించారు. ఎవరు ఏ పని చెప్తే ఆ పని కాదనకుండా చేశాడు. ఎన్నడూ శ్రమాని గాని అలసటాని గాని నేను చెయ్యలేను అని గాని అనలేదు. ఎవరు ఏది పెడితే అది తినేవాడు. అన్నం వేడిగా పెట్టినా, చల్లారిపోయాక పెట్టినా, పాడైపోయాక పెట్టినా, రుచిగా పెట్టినా, రుచి లేకుండా పెట్టినా, పిండి వంటలతో పెట్టినా, ఒత్తి అన్నమే పెట్టినా ఒకే విధంగా నోరెత్తకుండా తినేవాడు. అందరూ అతన్ని ఒరే మూర్ఖుడా, ఓరీ చెవిటివాడా, ఒరే పిచ్చివాడా అని పిలిచేవారు. ఆ బ్రహ్మజ్ఞాని అందుకు తగినట్లే మాట్లాడేవాడు. అతడు చలిని గాని, ఎండను గాని, వర్షాన్ని గాని పట్టించుకోలేదు. ఎక్కడ పెడితే అక్కడ పడుకుని నిద్రపోయేవాడు. అతడి శరీరానికి సంరక్షణ లేదు. మాసి చిరిగిపోయిన ఒక పంచె నడుముకి కట్టుకుని ఉండేవాడు. అమూల్యమైన మనకి దట్టమైన గుడ్డలు చుట్టి దాని వెలుగుని బయటకు రానివ్వకుండా దాచినట్లు ఆ మహాత్ముడు తన తేజస్సు ఎవరికి తెలియకుండా పిచ్చివాడిలా నటించాడు. బందిపోటు దొంగల నాయకుడు సంతానం కోసం కాళికాదేవిని పూజించి ఆమెకు నరబలి ఇవ్వాలనుకున్నాడు. ఏ అవయవలోపము లేని మనిషిని వెతికి తీసుకురమ్మని అతడు తన అనుచరుని పంపాడు. అదే రోజు రాత్రి అన్నలు భరతుణ్ణి పొలానికి కాపలా ఉండమన్నారు. పొలం గట్టున వీరాసనంలో కూర్చుని ఉన్న భరతుడు వారికి కనబడ్డాడు. వాళ్ళందరూ మెల్లగా చప్పుడు చేయకుండా వెనుక నుంచి వచ్చి భరతుణ్ణి పట్టుకున్నారు.
వారినందరినీ తోసేయగల బలమున్న అతడు విడిపించుకునేందుకు ప్రయత్నించలేదు. అయినా ఎందుకైనా మంచిదని తాళ్లతో కట్టారు. అతడు ప్రతిఘటించలేదు. దొంగలు అతన్ని తమ నాయకుడి వద్దకు తీసుకువెళ్లారు. దొంగలు అతనికి శుభ్రంగా స్నానం చేయించి మంచి బట్టలు కట్టి బలికి తగిన విధంగా అలంకరించి భద్రకాళి ముందు నిలబెట్టారు. పెద్ద కత్తి ఎత్తి వధించేందుకు సిద్ధమయ్యారు. అంతటి బ్రహ్మజ్ఞాని పట్ల ఆ దొంగలు చెయ్యబూనిన అకృత్యానికి కోపించి కాళికాదేవి విగ్రహం నుంచి బయటకొచ్చి దొంగలని వారి నాయకుడిని వధించింది. దొంగలు చంపబోతే భరతుడు భయపడలేదు. కాళికాదేవి రక్షిస్తే సంతోషించనూ లేదు. ఆ జగన్మాతకి నమస్కరించి అక్కడి నుంచి నిర్వికారుడై తన పొలానికి వెళ్ళిపోయాడు. జీవులలో బయట శరీరం ఉంటుంది, దాని లోపల భగవదంశైన ఆత్మ ఉంటుంది. శరీరం కొంతకాలం ఉండి నశిస్తుంది, ఆత్మ నశించదు. ఆత్మ కేవలం ఆనందమయమైంది. ఆ ఆనందం దాని స్వభావం. బయట ఉండే ఏ ఇతర కారణాల వలన అది ప్రభావితం కాదు. దేహం అనుభవించే సుఖదుఖాలు, సన్మాన అవమానాలు మొదలైనవి ఆ ఆనందాన్ని ప్రభావితం చేయలేవు. తాను ఆ పరమాత్మాంశైన ఆత్మ తప్ప శరీరం కాదని తెలిసినవాడు భరతుడు. అందుకే శరీరానికి సంబంధించిన బాహ్యస్థితుల వలన అతడు ప్రభావితుడు కాలేదు. ఒకరోజు భరతుడు ఇక్షుమతి నదీ తీరంలో కూర్చుని ఉన్నాడు. ఆ సమీపంలో ఉన్న దారిలో సింధు సౌవీర దేశాల రాజు అయిన రహుగణుడు వెడుతున్నాడు. అతడు వేదాధ్యయనం చేశాడు, శాస్త్రాలు చదివాడు, పెద్దలను సేవించి అనేక విషయాలు తెలుసుకున్నాడు. ఆయన కపిలముని వద్ద ఆత్మవిద్య నేర్చుకునేందుకు వెడుతున్నాడు. ఆత్మవిద్య నేర్చుకునేందుకు బయలుదేరిన రాజు పల్లకిలో కూర్చొని దాన్ని బోయిలి చేత మోయించుకుంటూ రాజసం ప్రదర్శిస్తూ వెడుతున్నాడు. ఇక్షుమతి నదీ తీరానికి వచ్చేసరికి బోయిలలో ఒకడు పడిపోయాడు. పల్లకికి ఒక పక్కన ఒక బోయి తగ్గాడు. బోయి నాయకుడు చుట్టూ చూశాడు. దూరంగా కూర్చుని ఉన్న బలిష్ఠుడైన భరతుడు అతనికి కనబడ్డాడు. ఈ యువకుడు తీరైన అవయవాలతో బాగా బలిసున్నాడు. ఎద్దులాను గాడిదలాను ఎంత బరువైనా మోయగలడు అనుకున్నాడు. వెంటనే సేవకుల్ని పంపి ఆ యువకుణ్ణి లాక్కురమ్మన్నాడు. సేవకులు రమ్మనగానే భరతుడు వచ్చేశాడు. అతన్ని పల్లకి మోయమన్నారు. మారు మాట్లాడకుండా మిగిలిన బోయిలతో పాటే తాను పల్లకి దండే భుజానికెత్తుకున్నాడు. పల్లకి ముందుకు సాగుతోంది. తన కాలి కింద పడి ఏ జీవైనా నలిగిపోతే ఆ పాపం తనకు చుట్టుకుంటుందన్న భయంతో భరతుడు కింద చూసుకుంటూ జాగ్రత్తగా అడుగులు వేస్తూ నడుస్తున్నాడు. మిగిలిన బోయిలతో అతడి అడుగులు కలవడం లేదు. ఈ ఒక్కడి అడుగులు మిగిలిన వాళ్ళ అడుగులకి తేడాగా పడుతూ ఉండడంతో పల్లకి ఊగుతోంది. రహుగణుడికి కోపం వచ్చింది. ఏమిరా, పల్లకి ఎందుకు ఊగుతోంది? సరిగ్గా మోయిలేరా అని బోయిలను గద్దించాడు. బోయిలు వణికిపోతూ, రాజా, మేము సరిగ్గానే నడుస్తున్నాం. కొత్తగా వచ్చినవాడు మాతో అడుగులు కలపకుండా వంకర టెంకరగా నడుస్తున్నాడు అని చెప్పాడు. రాజు పల్లకి నుంచి తొంగి చూశాడు. కొత్తగా వచ్చినవాడు యువకుడు, మంచి బలిష్ఠుడు. పల్లకి భుజానికెత్తుకొని పట్టుమని 10 నిమిషాలైనా కాలేదు. అప్పుడే నడకలో తేడా చూపిస్తున్నాడు. అతడు భరతుడితో, ఏం సోదరా, చూస్తే పాపం వృద్ధుడిలా ఉన్నావు. ఎంతసేపటి నుంచి మోస్తున్నావో ఏమో. ఈ బరువు మోస్తూ నడిచి నడిచి బాగా అలసిపోయినట్లున్నావు. వయసు మరడంతో శరీరం శిథిలమైపోయిందా ఏమిటి అని చుట్టూ ఉన్న వారందరూ నవ్వేలా హేళన చేశాడు. భరతుడికి ఆ మాటలు చెవి పక్క నుంచి వెళ్ళిపోయాయి. అతడి నడక తీరు మారలేదు. పల్లకి ముందులాగే ఊగుతోంది. రాజుకి చాలా కోపం వచ్చింది. ఓరి జీవచ్చవమా, నీకు బ్రతికి ఉండగానే చావు ఎలా ఉంటుందో చూడాలనిపిస్తోంది. అందుకే నా ఆజ్ఞని ధిక్కరిస్తున్నావు. దంపిన పిండిని మళ్ళీ మళ్ళీ దంపినట్లు నీకు ఎన్నిసార్లు చెప్పాలి? యముడు మృత్యుదండంతో జీవులకు చికిత్స చేస్తాడు. అలాగే నేను కూడా రాజదండంతో నేను నీకు తగిన చికిత్స చేస్తాను. అప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని నడుస్తావు అన్నాడు. ఆ మాటలకి భరతుడికి నవ్వొచ్చింది. అతడు నిర్లిప్తంగా, రాజా, పల్లకి మోసేది ఒక దేహం, అది నేను కాదు. పల్లకి మోస్తూ నడిచేది దేహమే, అది నేను కాదు. నేను అంటే ఈ దేహం కాదు అని తెలిసిన వాణ్ణి. నాకు బరువేమిటి, శ్రమేమిటి, నడవడమేమిటి? నువ్వు హేళన చేస్తూ చెప్పినా నిజమే చెప్పావు. పల్లకిలో ఒక శరీరం ఉంది, దాన్ని నువ్వు నేను అనుకుంటున్నావు. పల్లకి మోస్తున్న మరొక శరీరం ఉంది, దాన్ని నువ్వు వీడు నా సేవకుడు అనుకుంటున్నావు. జీవులు వేటిని చూసి ఇది నేను, అది వాడు అనుకుంటారో అవి పంచభూతాలు కలిస్తే ఏర్పడిన రూపాలు. సత్వరజోస్తమ గుణాలు ఆడినట్లు ఆడతాయి. బలవడము, చిక్కడము, ఆకలి, దాహము, కోపము, భయము
ఈ కనబడే రూపాలకే ఉంటాయి. నిజమైన నేను ఈ శరీరంలో ఉండే ఆత్మ. ఇంతకుముందు చెప్పినవేవి దీనికి అంటావు. ఇది బలవదు, చిక్కదు. దీనికి వ్యాధులు, బాధలు, మరణము ఉండవు. మరణించని ఆత్మ, మరణించే శరీరం కలిసి ఏర్పడిన మానవుడు నువ్వు చెప్పినట్లే నిజంగానే జీవోత్సవమే. అంతేకాదు, పల్లకిలో ఉన్న పంచభూతాల ముద్ద ఇప్పుడు ప్రభువే. కానీ గతంలో కూడా ఇది ప్రభువే అయి ఉండనక్కర్లేదు. భవిష్యత్తులో సేవకుడు కాడని నమ్మకమూ లేదు. అలాగే పల్లకి మోసే పంచభూతాల ముద్ద అనేక జన్మల నుంచి సేవకుడు కాదు. భవిష్యత్తులో ప్రభువు కాకూడదని నియమమూ లేదు. ఈ శరీరాలన్నీ మట్టిలో నుంచి వచ్చాయి, మట్టిలో పెరిగాయి, మట్టిలో కలిసిపోతున్నాయి. ఆత్మ శరీరంలో ఉన్న 4 రోజులే ఎవరికైనా జీవితం. అనంతకాలంలో ఇది అత్యల్పమైంది. ఈ చిన్న జీవితంలో ఒక మట్టి ముద్ద మరొక మట్టి ముద్దని బెదిరిస్తోంది, శిక్షిస్తానంటోంది. ఎంత చిత్రం! మా దృష్టిలో పల్లకిలో ఉన్నది పరమాత్మే, పల్లకి మోసేది పరమాత్మే, పల్లకి కూడా పరమాత్మే. ఆలోచించి చూస్తే ఎవడు ఎవరికి ప్రభువు కాదు, ఎవడు ఎవడికి సేవకుడు కాదు. అందరికీ ప్రభువు ఒక్కడే, అతడే పరమాత్మ. అయినా దేహాభిమానం వదిలేసి జడుడినై ఉన్న నాకు నువ్వు చేసే చికిత్స ఏముంటుంది? శరీర స్పృహలేని నాకు నువ్వు ఏ శిక్ష వేసినా ధాన్యం దంచితే వచ్చిన ఓకని మళ్ళీ మళ్ళీ దంచినట్లు దాని వలన ప్రయోజనమేముంటుంది? ఇవన్నీ నీకు పట్టవులే. నేనేం చెయ్యాలో చెప్పు, చేస్తాను అన్నాడు భరతుడు. భరతుడు మాట్లాడుతూనే నడుస్తున్నాడు. అతడి మాటలు విని రాజు ఉలిక్కిపడ్డాడు. తాను గురువుల వద్ద నేర్చుకున్నది, చిరకాలం శాస్త్రాలు పరిశీలించి తెలుసుకున్నది ఈ బోయి 10 వాక్యాలలో చెప్పేశాడని గ్రహించాడు. అతడికి కనువిప్పు కలిగింది, అహంకారం నశించింది. వెంటనే పల్లకి నుంచి దూకాడు. భరతుడి పాదాల మీద శిరస్సు ఉంచి నమస్కరించాడు. వినయంగా ప్రశ్నించాడు, మహాత్మా, నువ్వెవరివి? ఎక్కడి వాడివి? ఎవరికి చెందినవాడివి? నీ తల్లిదండ్రులు ఎవరు? నీ వంశమేమిటి? బ్రాహ్మణుల్లా యజ్ఞోపవేతం ధరించి ఉన్నావు. ఎవరైనా అవధూతవా? నన్ను అనుగ్రహించడానికి మారువేషంలో వచ్చిన కపిల భగవానుడివి కాదు కదా. నువ్వు బ్రహ్మజ్ఞానివి. రాజుననే అహంకారంతో నిన్ను అవమానించాను. నన్ను క్షమించు. నువ్వు హృదయపూర్వకంగా క్షమించకపోతే నాకు ఈ పాపం నుంచి నిష్కృతి లేదు. నువ్వు ఎంతో లోతైన ఆత్మతత్వాన్ని చిన్న చిన్న మాటలతో చెప్పావు. కానీ నీ మాటలు నాకు అనేక సందేహాలు కలిగిస్తున్నాయి. రాజు సేవకుడు అని నువ్వు వ్యంగ్యంగా మాట్లాడావు. నేను నేర్చుకున్న ధర్మం చెప్తాను. రాజు ప్రజలకు సేవకుడు. మంచివాడిని రక్షిస్తాడు, దుర్మార్గులని శిక్షిస్తాడు. ఇవి జరగాలంటే రాజాజ్ఞ అమలు జరిగి తీరాలి. అది నువ్వు చెప్పిన వ్యర్థమైన పని కాదు. అలా పరిపాలించడం రాజుల ధర్మం. అది రాజులు శ్రీహరికి చేసే ఆరాధనే తప్ప అజ్ఞానము కాదు, పాపము కాదు. ఆ పైన శరీరం అనుభవించే సుఖ దుఃఖాలన్నిటివి ఆ శరీరానికి తప్ప దాని లోపల ఉన్న ఆత్మకు అంటమంటున్నావు. గిన్నెలో నీరు పోసి పొయ్యి మీద పెడుతున్నాం. మంట వలన పుట్టిన వేడి బయటనున్న గిన్నెకే తగులుతుంది. దాని లోపల ఉన్న నీటికి నేరుగా తగలడం లేదు. అయినా గిన్నెతో ఉన్న సంబంధం వలన నీరు కూడా వేడెక్కుతోంది. ఆ నీటిలో బియ్యం వేస్తే ఆ బియ్యానికి నేరుగా వేడి తగలకపోయినా నీటితో ఉన్న సంబంధం వలన ఆ బియ్యం కూడా వేడెక్కి ఉడుకుతోంది, అన్నమవుతోంది. అలాగే మన లోపల ఉన్న ఆత్మకి బయట ఉన్న శరీరానికి సంబంధం ఉంది కదా. గిన్నె నీటికి ఎలా ఆధారమో అలాగే శరీరం ఆత్మకి ఆధారమవుతోంది. అప్పుడు శరీరం అనుభవించే బాధలు, సుఖాలు ఆత్మ కూడా అనుభవించాలి కదా. నువ్వేమో ఇవేవి ఆత్మకు అంటమంటున్నావు. ఇదెలా సాధ్యమవుతుంది? ఈ సందేహం తీర్చు అన్నాడు రాజు. దానికి భరతుడు సమాధానం చెప్తున్నాడు. రాజా, పంచభూతాల కలయిక వలన మానవుడికి కాళ్ళు, చేతులు, ఉదరం, వక్షం, శిరస్సులతో కూడిన శరీరం ఏర్పడుతుంది. దీనిలో 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు బయటకు కనబడుతూ ఉంటాయి. ఇవి కాక మనస్సు, బుద్ధి, అహంకారం, చిత్తం అనేవి బయటకు కనపడకుండా ఉంటాయి. ఈ 4టిని కలిపి సాధారణంగా మనస్సు లేక అంతఃకరణం అంటారు. ఇలా బయట లోపల ఉన్న ఇంద్రియాలు చేసే పనులన్నిటికీ మనస్సే కీలకం. మానవుడు తరించేది మనస్సు వలననే, పతనమయ్యేది మనస్సు వలనే. ఈ మనస్సు ఏమీ అలసట లేకుండా నిరంతరం ఆలోచనను సృష్టిస్తూనే ఉంటుంది. ఈ ఆలోచనలు పరమాత్మ యందే లగ్నమై ఉండడమే తరించడం. అవి విషయ భోగాల పట్ల తిరుగుతూ ఉండడమే పతనం. అటువంటి శరీరంలో
పరమాత్మాంశ అయిన ఆత్మ ఉంటుంది. ఈ శరీరం చేసే పనులన్నిటికీ ఆ ఆత్మ కేవలం ఒక సాక్షిగా ఉంటుంది. ఆ పనులతో కానీ వాటి ఫలితాలతో కానీ ఆత్మకి సంబంధం ఉండదు. సత్వగుణం, రజోగుణం, తమోగుణం మనస్సుని నిత్యం భౌతిక విషయాల పట్ల లాగుతూ ఉంటాయి. ఆ విషయాలతో బంధం కలుస్తాయి. ఆ బంధం ఒక్కసారి కలిగితే అది అతివేగంగా బలపడిపోతుంది. ఆ స్థితిలో పడిపోయిన మనస్సు, దేహము, ఆత్మ ఒకటే అనే భావన కలిగిస్తుంది. ఈ 3 గుణాల ప్రభావాన్ని ఛేదించుకుంటే మనస్సు పరమాత్మ మీద లగ్నమవుతుంది. దేహం వేరు, ఆత్మ వేరు అనే వివేకం కలుగుతుంది. అన్నిటిలోనూ ఆ పరమాత్మనే చూడగలిగే బ్రహ్మజ్ఞానం ఆవిష్కారమవుతుంది. అయితే ఆ గుణాల ప్రభావం ఛేదించడం అంత సులభం కాదు. అది తపస్సు వలన సాధ్యం కాదు. యజ్ఞాలు చేసినా సాధ్యం కాదు. దానాలు చేసినా సాధ్యం కాదు. నియమం తప్పకుండా గృహస్థ ధర్మాలు పాటించినా సాధ్యం కాదు. వేదాధ్యయనం వలన సాధ్యం కాదు. పంచాగ్నుల మిథ్యా నిలిచి పేక లోతు నీటిలో నిలిచి తపస్సు చేసినా అది సాధ్యం కాదు. మహాత్ముల పాదధూళి శిరస్సును ధరించినా కూడా ఏం చేసినా ఈ గుణాల ప్రభావాన్ని ఛేదించలేరు. అందువలన ఆత్మతత్వం తెలుసుకోవడానికి ఉన్న ఏకైక మార్గం ప్రత్యక్షంగా కనబడే గురువు పాదాలను గాని, జగద్గురువైన శ్రీహరి పాదాలను గాని ఆరాధించడము, వారి పాదధూళి శిరస్సును ధరించడమును. నువ్వు లౌకిక అనుభవాలని ఆధ్యాత్మిక విషయాలతో కలగలుపు చేసి ఆలోచిస్తున్నావు. అందుకే నీకు ఇలా సందేహాలు వస్తున్నాయి. రెండిటిని విడదీసి ఆలోచించు, విషయం స్పష్టమవుతుంది. రాజా, నువ్వెవరివి అని అడిగావు. ఆ సందేహం కూడా తీరుస్తాను. నేను పూర్వజన్మలో భరతుడనే మహారాజుని. ఉత్తమ ధర్మాల్ని పాటించాను. సదా ఆ శ్రీహరినే ధ్యానించాను. జీవిత చర్మ భాగంలో ఒక లేడిపిల్ల మీద అంతులేని ఆసక్తిని పెంచుకున్నాను. ఫలితంగా లేడినై పుట్టాను. లేడినై ఉండి కూడా శ్రీహరినే ధ్యానించాను. ఇప్పుడు ఈ జన్మొచ్చింది. గత అనుభవంతో ఇతరులతో బంధమంటే భయపడి నేను ప్రజలందరూ తిరస్కరించేలా జీవిస్తున్నాను అని చెప్పాడు భరతుడు. అలా జడభరతుడి వృత్తాంతాన్ని చెప్పి ఆ తర్వాత శుకుడు ప్రియవ్రతుడి వంశం ఎలా వృద్ధయిందో వివరించాడు. పవిత్రమైన ఆ వంశం బిరజుడు అనే వాడితో అంతమైందని చెప్పాడు. అప్పుడు పరీక్షిత్తు, ఋషివర, ప్రియవ్రతుడి రథచక్రాలు మేరు పర్వతం చుట్టూ తిరుగుతూ ఉంటే భూమిలో 7 సముద్రాలు ఏర్పడ్డాయన్నావు. వాటి వలన 7 ద్వీపాలు ఏర్పడ్డాయన్నావు. ఆ ద్వీపాల వైశాల్యమెంత? వాటి లక్షణమేమిటి? ఆ ద్వీపాలలో ఎవరు నివసిస్తారు అని అడిగాడు. అప్పుడు శుకుడు, రాజా, బ్రహ్మదేవుడికి ఉండేంత ఆయుర్దాయము మానవుడికి ఇచ్చిన ఈ భూమండలమంతటిని వర్ణించడానికి ఆ సమయం చాలదు. అయినా నువ్వు అడిగావు కనుక క్లుప్తంగా చెప్తాను అన్నాడు. సుఖయోగీంద్రుడు 7 ద్వీపాలలో ఉండే చిన్న పెద్ద పర్వతాలన్నిటి పేర్లు, ఆ పర్వతాల మధ్య ఉన్న దేశాల పేర్లు, ఆ దేశాలలో ఉండే వారి రూపురేఖలు, లక్షణాలు వర్ణించాడు. ఆ దేశాలలో ఉండే నదుల పేర్లన్నీ వరుసగా చెప్పాడు. ఆ దేశాలలో ఉండేవారు భగవంతుణ్ణి ఏ ఏ పేర్లతో, ఏ ఏ స్తోత్రాలతో సేవిస్తారో చెప్పాడు. ఆ తర్వాత గ్రహాల గురించి, వాటి సంచారం గురించి చెప్పాడు. ఆ తర్వాత దక్షిణ దిశలో భూలోకానికి కింద ఉండే 21 నరకాల పేర్లను, ఏ పాపాలు చేసిన వారు ఏ నరకానికి పెడతారో వివరాలను, ఆ నరకాలలో వారు అనుభవించే శిక్షలను శుకుడు పరీక్షితికి కళ్లకు కట్టినట్లు చెప్పాడు. జాలపాలం కషత్కంఠమాలం శరచంద్రబాలం మహాదైత్యకాలం. శుకుడు పరీక్షితికి భూగోళం గురించి, జ్యోతిర్మండలం గురించి, వివిధ నరకాల గురించి ఎంతో వివరంగా చెప్పాడు. నరకాలలో దీర్ఘకాలం పాపులు అనుభవించే శిక్షలు విన్న పరీక్షితికి వారి మీద జాలి కలిగింది. అతడు ఇలా అడిగాడు, సుఖయోగీంద్ర, మానవుడు తెలుసో తెలియకో ఏవేవో పాపాలు చేస్తున్నాడు. వాటికి ఫలితంగా మరణించాక నరకానికి పోయి ఘోరమైన శిక్షలు అనుభవిస్తున్నాడు. అలా మరణానంతరం నరకాల పాలు కాకుండా జీవించి ఉండగానే ఆ పాపాలను నశింపజేసుకునే ఉపాయాలు ఉంటే చెప్పు అన్నాడు పరీక్షిత్తు. శుకుడు సమాధానం చెప్పాడు, రాజా, మానవుడు మనస్సుతో గాని, మాటతో గాని, చేతలతో గాని పాపాలు చేస్తాడు. ఈ పాపాలన్నిటికీ తగిన ప్రాయశ్చిత్తాలు వేదాలు, శాస్త్రాలు చెప్తున్నాయి. శరీరానికి వ్యాధి సౌగానే సమర్థుడైన వైద్యుడి వద్దకు పెడతాం. మంచి చికిత్స చేయించుకుంటాం. వ్యాధి నిర్మూలించుకుంటాం. మంచాన పడి నానా బాధలు అనుభవించే దుస్థితి తప్పించుకుంటాం. అలాగే జీవించి ఉండగానే తాను చేసిన పాపాల తీవ్రతని గుర్తిరిగి తగిన ప్రాయశ్చిత్తాలు చేసుకోవాలి.
తర్వాత నరకయాతనలు అనుభవించకుండా తనని తాను రక్షించుకోవాలి. ఇంకా పరీక్షిత్తుకి సందేహం తీరలేదు. అప్పుడు పరీక్షిత్తు ఇలా అడిగాడు, మానవుడికి కొంచెం ముందో వెనకో తాను చేసిన పాపాలు తప్పక తెలుస్తాయి. నువ్వు చెప్పినట్లు వాడికి తగిన ప్రాయశ్చిత్తం చేసుకుంటాడు. అప్పటి వరకు చేసిన పాపాల నుంచి బయటపడతాడు. అదృష్టం బాగుంటే మళ్ళీ తప్పు పనులు చెయ్యడు. కానీ ఆ తర్వాత అతని మనస్సు అతని అధీనంలోనే ఉంటుందని నమ్మకం లేదు. మనస్సు కలిగించే ఆలోచనల పరంపరలో కొట్టుకుపోయి మనస్సుతోనూ మాటలతోనూ మళ్ళీ మళ్ళీ పాపాలు చేస్తూనే ఉంటాడు. ఇది జీవితకాలమంతా జరిగేదే అని మనందరికీ తెలుసు. అటువంటప్పుడు ఈ ప్రాయశ్చిత్తాలు కేవలం గజస్నానం వంటిదే కదా. వీటి వలన ప్రయోజనమేముంటుంది? పాపాల నుంచి పూర్తిగా బయటపడే మార్గం చెప్పు అని అడిగాడు పరీక్షిత్తు. పరీక్షిత్తు అడిగిన ప్రశ్నలో గజస్నానం అన్నాడు. ఆ గజస్నానం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఏనుగు నీటిలో దిగుతుంది. తొండంతో నీరు తీసుకుని శరీరమంతా బలంగా చిమ్ముకుంటుంది. శరీరం మీద ఒక్క దుమ్ము కణం కూడా లేకుండా అలా శుభ్రం చేసుకుంటుంది. ఆ తర్వాత గట్టు మీదకి వచ్చి వెంటనే అదే తొండంతో దుమ్ములాగి శరీరమంతా చల్లుకుంటుంది. ఏనుగు నీటితో శరీరం మీద ఉన్న దుమ్మునంతటిని తొలగించి వెంటనే మళ్ళీ శరీరమంతా దుమ్ము చల్లుకోవడాన్ని గజస్నానం అంటారు. అలాగే ఒక పని చేసి కొంత ప్రయోజనం పొంది వెంటనే ఆ ప్రయోజనాన్ని పోగొట్టుకునేవాడి చర్యలని గజస్నానం అంటారు. రాజా, నువ్వు చెప్పినది సత్యమే. ఆత్మజ్ఞానం లేనివాడే కర్మల పట్ల ఆసక్తితో ఉంటాడు. అందుచేత ఒక కర్మ వలన కలిగిన దోషాలని మరొక కర్మ చేసి పూర్తిగా పోగొట్టుకోవడం సాధ్యం కాదు. ఈ పాపాల నుంచి బయటపడడానికి 3 పద్ధతులున్నాయి. సమస్త పాపాల నుంచి నిష్కృతికి ఉత్తమమైన ఉపాయం ఆత్మజ్ఞానం సాధించడమే. అయితే ఇది అందరికీ సాధ్యం కాదు. యమనియమాలు పాటిస్తూ మనస్సు పరమాత్మ యందే లగ్నం చేసి తపస్సు చేయడం రెండవ ఉపాయం. ఇది అందరికీ సాధ్యమయ్యేది కాదు. ఇక 3వ ఉపాయం భక్తి. వాసుదేవుడే నిజమైన ఆశ్రయమని పూర్తిగా నమ్మి అతన్ని శరణ పొందడమే భక్తి. అటువంటి వారు భగవంతుని ప్రేమిస్తారు, అతన్ని ఆశ్రయిస్తారు, భగవద్భక్తులని పూజిస్తారు. సూర్యుడు తన కిరణాలతో పొగమంచుని పూర్తిగా పోగొట్టినట్లు వారు తమ భక్తితో సమస్త పాపాలని నిశ్చయంగా పోగొట్టుకుంటారు. తనని తాను వాసుదేవుడికి అర్పించుకుని భగవద్భక్తుల్ని సేవించేవాడు ఎలా పవిత్రుడవుతాడో, పాపాల నుంచి విముక్తుడవుతాడో, అలా పవిత్రుడు కావడం తపస్సు మొదలైన సాధనలు చేసేవారికి ఎంత ప్రయత్నించినా సాధ్యం కాదు. అందుచేత ఈ లోకంలో పాపాలు పోగొట్టుకుని నరకయాతనలు తప్పించుకుని శ్రీహరి పాదారు విందాలు అనే క్షేమమైన ఆశ్రయాన్ని చేరడానికి భగవన్నామస్మరణ భక్తిని మించిన ఉపాయమేదీ లేదు. ఈ నామస్మరణ యందు మనసు లగ్నం చేయడం ఒక్కటే అంతవరకు చేసిన తప్పులన్నిటికీ ప్రాయశ్చిత్తం. అంతేకాదు, ఆ తర్వాత తప్పులు చేసే పరిస్థితి రాదు. యమకింకరులు అటువంటి వారి సమీపానికి కూడా రారు. నీకొక ఉదాహరణ చెప్తాను. ఒక బిందెలో మద్యం నింపారు. దానికి సరిగ్గా సరిపోయే మూత పెట్టారు. ఆ మూతని బిందెకి బాగా అతికించారు. బయట నుంచి ఏది లోపలికి రాదు, లోపల మద్యం బయటికి పోదు. మద్యంతో నింపిన ఆ బిందెని మోసుకు వెళ్ళి శ్రద్ధగా గంగాది పుణ్యనదులు అన్నిటిలోనూ మంత్రాలు చదువుతూ ముంచారు. దానివలన బిందెకి బయట అంటి ఉన్న మకిలి కొంతవరకు పోవచ్చు, కానీ లోపల మద్యం అలాగే ఉంటుంది. దానికి పవిత్రత రాదు. అలాగే శ్రీమన్నారాయణుడిపై పరిపూర్ణమైన భక్తి లేనివాడు ఎన్ని ప్రాయశ్చిత్తాలు చేసినా అవి అతని పాపాలు పోగొడతాయి తప్ప అతన్ని పవిత్రుని చేయలేవు. అందుచేత సమస్త పాపాల నుంచి విముక్తుడై పునీతుడవడానికి ఉన్న ఉపాయాలలో భగవద్భక్తిని, భగవన్నామ స్మరణాన్ని మించిందే లేదని మరొకసారి చెప్తున్నాను. ఈ మాటను నిరూపించే ఇతిహాసం ఒకటి పెద్దలు చెప్తారు. అది విను. ఇతిహాసం అంటే పూర్వం వాస్తవంగా జరిగిన వృత్తాంతం. పూర్వం కాన్యకుబ్జ దేశంలో, అంటే నేటి కౌనోజులో, వేదవేత్తైన ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతనికి అజామినుడు, ఇతనే మనం ఆజామినుడు అంటున్నాం, అనే కుమారుడు ఉన్నాడు. ఆ కుమారుడు ఇక్కడే ఆ బ్రాహ్మణుడికి సంతానం. ఆ బ్రాహ్మణుడికి బంధువులు కానీ స్నేహితులు కానీ ఎవరూ లేరు. అతనికి లోకల్లో తాను, తన భార్య, తన కుమారుడు ఆజామినుడు తప్ప తన వైపు నుంచి కానీ భార్య వైపు నుంచి కానీ ఎవరూ లేరు. అజామినుడు సాధు స్వభావుడు, చాలా తెలివైనవాడు. తండ్రి వద్ద వేద విద్యలు పూర్తిగా నేర్చుకున్నాడు. అయినా వినయశీలి, మితభాషి, సత్యం తప్ప మాట్లాడనని నియమం పెట్టుకున్న పవిత్రుడు. తల్లిదండ్రులకు, గురువులకు, అగ్నులకు, అతిథులకు, వృద్ధులకు లేసమాత్రం కూడా అహంకారం లేకుండా సేవ చేసేవాడు.
మనోవా కర్మలచే ఎన్నడూ ఏ తప్పు చేయని ఉత్తముడు. అతడికి యుక్త వయసు రాగానే మంచి వంశానికి చెందిన రూపవతి, గుణవతి, అనుకూలవతి, మృదుభాషిణి అయిన కన్యతో వివాహం చేశారు. ఆ దంపతులు గృహస్థాశ్రమ ధర్మాలు పాటిస్తూ సుఖంగా ఉన్నారు. ఒకరోజు అజామిలుణ్ణి అడవికి వెళ్ళి పువ్వులు, పళ్ళు, సమిధలు, దర్భలు తెమ్మని తండ్రి పంపాడు. అజామిలుడు తండ్రి చెప్పినవన్నీ సేకరించి మూటలు కట్టుకుని తిరిగి వస్తున్నాడు. అంతలో అతడికి కిలకిలా నవ్వులు, ఆనందంతో కేరింతలు, పాటలు వినిపించాయి. అడవిలో ఈ సందనేమిటా అని కుతూహలంతో 2 అడుగులు అటువైపు వేసి చూసి నిశ్చేష్టుడైపోయాడు. అక్కడ ఒక వేశ్య బెల్లంతో కాచిన సారాయి బాగా తాగి ఒళ్ళు తెలియని స్థితిలో ఉంది. ఒంటి మీద వస్త్రం జారిపోతున్నా తెలియని స్థితిలో నాట్యం చేస్తూ ఒక విటుణ్ణి అలరిస్తోంది. అతడు బాగా మద్యం సేవించి ఉన్నాడు. వారిద్దరూ కామోద్వేగంతో క్రీడించడం ఆ బ్రాహ్మణ యువకుడు చూశాడు. పట్టపగలు వారి విశృంఖల ప్రవర్తనని తెల్లబోయి చూస్తున్న అజామిలుడికి మనస్సు చెదిరింది. ఆ వేష ప్రవర్తన అతడిలో ఏవేవో కోరికలు కలిగించింది. అటువంటి అవకాశం కోసమే కాచుకుని ఉండే మన్మధుడు వెంటనే ఆ యువకుడి మీద దాడి చేశాడు. తాను చేసిన శాస్త్రాభ్యాసం వలన కలిగిన విజ్ఞాన బలంతోనూ తన యుక్తాయుక్త వివేకంతోనూ అతడు మనసుని నిలువరించుకునేందుకు యావత్ శక్తి ప్రయత్నం చేశాడు. కానీ మన్మధుడు ఆక్రమించి కుదిపేస్తుంటే ఆ తీవ్రతలో అతని మనస్సు జ్ఞానానికి గాని వివేకానికి గాని లొంగలేదు. మన్మధుడి ప్రభావంతో అంతటి సద్బ్రాహ్మణుడు పిశాచం పట్టిన వాళ్ళ అయిపోయాడు. తానే ఆధారంగా జీవిస్తున్న తల్లిదండ్రులు గాని భార్య గాని అతనికి గుర్తు రాలేదు. తాను ఏమనపాటు లేకుండా నిత్యం నిర్వర్తించబడిన కర్తవ్యాలు, తన ధర్మాలు మనసు నుంచి తొలగిపోయాయి. అతడిలో అంతవరకు ఉన్న ఉత్తమ గుణాలు, లక్షణాలు ఒక్కసారి మరుగైపోయాయి. అతడి మనస్సంతా ఆ వేసన గురించి ఆలోచనలతోనూ ఎలాగైనా ఆమెను పొందాలనే ఆతృతతోనూ నిండిపోయింది. తండ్రి తమ్మని చెప్పిన వస్తువుల మూటను తల మీద నుంచి, భుజాల మీద నుంచి ఎక్కడో జారిపోయాయి. ఆ విటుడు వెళ్ళిపోయాక ఆమెను సమీపించాడు. తనతో జీవించమని ప్రార్థించాడు. ఆమెను వివాహం చేసుకుంటానని మాటిచ్చాడు. ఆమె తనకొక కుటుంబం ఉందంది. ఆ కుటుంబాన్ని కూడా తాను పోషిస్తానన్నాడు. ఆమె అంగీకరించింది. వారిద్దరూ వివాహం చేసుకున్నారు. ఆ వేశ్యని, ఆమె కుటుంబాన్ని పోషించడానికి ధనం కావలసి వచ్చింది. ధనికులను బంధించి డబ్బు కోసం పీడించడం, జోదమాడడం, దారులు కాచి దొంగతనం చేయడం, ఇలా ఒకటేమిటి ఏ పాపమైనా చేసి డబ్బు తెచ్చి ఆ వేశ్యకిచ్చి ఆమెను ప్రసన్నురాలని చేసుకునేవాడు. ఆ వేశ్య యందు అతడికి 10 మంది కుమారులు కలిగారు. ఎంత చెడినా ఇంగువ పట్టిన గుడ్డల ఏ మూలను ఇంకా మిగిలిపోయి ఉన్న సంస్కారం వలన ఆఖరి పిల్లవాడికి నారాయణుడు అనే పేరు పెట్టాడు. అందరికంటే చిన్నవాడు గనక అజామినుడికి ఆ పిల్లవాడంటే ప్రాణం. తాను అన్నం తింటుంటే నారాయణుడిని పక్కన పెట్టుకుని, నారాయణ ఇది తిను, నారాయణ అది తిను అని తినిపించేవాడు. తాను నీరు తాగినా, పాలు తాగినా నారాయణ రా నీరు తాగు, నారాయణ రా పాలు తాగు అంటూ ఆ పిల్లవాడికి ప్రేమగా తాగించేవాడు. కాలం గడుస్తోంది. అజామినుడికి 88 సంవత్సరాల వయసు వచ్చింది. వెంటనే మరణించే సమయం సమీపించింది. తాను మరణిస్తే నారాయణుడిని అంత గారంగా ఎవరు చూసుకుంటారు అనే చింత పట్టుకుంది. ఒకరోజు పడుకుని అలా ఆలోచిస్తుంటే అతన్ని తీసుకుపోవడానికి 3 యమకంకరులు వచ్చారు. వారు భయంకరమైన రూపాలతోనూ చేతులలో పాసాలతోనూ ఉన్నారు. వారు అజామినుడికి ఒక్కడికే కనిపించారు. చుట్టూ ఉన్న ఇతరుడికి కనిపించలేదు. వారు వచ్చి రావడంతోనే అతని సూక్ష్మ రూపాన్ని పాసాలతో కట్టి లాగడం ప్రారంభించారు. తాను మరణిస్తున్నానని అతడికి అర్థమైంది. అయినా తన మరణం కంటే తన కొడుకు నారాయణ గురించి ఆలోచిస్తున్నాడు. ప్రాణం పోయే ముందు నారాయణ అని దూరంగా ఎక్కడో ఆడుకుంటున్న కుమారుని బిగ్గరగా పిలిచాడు. ఆ పిలుపు వైకుంఠానికి వినబడింది. జీవితంలో ఆఖరి మాటగా శ్రీమన్నారాయణుడి నామం స్మరించినందుకు విష్ణుదూతలు వెంటనే అక్కడ ప్రత్యక్షమయ్యారు. వారు అందమైన వస్త్రాలతోనూ అలంకారాలతోనూ వెలిగిపోతున్నారు. వారు కూడా అజామినుడు ఒక్కడికే కనబడ్డారు. వారిని చూడగానే అంత బాధలోనూ అతడి మనస్సుకి ఆహ్లాదం కలిగింది. ఆ జీవుని తీసుకుపోవద్దని విష్ణుదూతలు యమదూతల్ని వారించారు. యమకంకరులు ఆశ్చర్యపోయారు. అంతవరకు వారికి కర్తవ్య నిర్వహణలో ఎవరూ అలా ఆటంకం కలిగించలేదు. వారికి విష్ణుదూతలకి మధ్య వాదన జరిగింది. అది అజామినుడు విన్నాడు. యమదూతలు అన్నారు, మేము యమధర్మరాజు ఆజ్ఞ ప్రకారం ఇతన్ని తీసుకుపోతున్నాం. మీరు చూస్తే మంచివారులా ఉన్నారు, పుణ్యాత్ముల్లా ఉన్నారు. మీరెవరు? ఎక్కడి నుంచి వచ్చారు? మమ్మల్ని ఎందుకు ఆపుతున్నారు? అప్పుడు విష్ణుదూతలు ఇలా అన్నారు, యముడు ధర్మరాజు, ఆయన అనుచరులైన మీరు ఇతన్ని తీసుకుపోవడం ధర్మం కాదు.
మీరే గనక యమధర్మరాజు దూతలైతే ఇతన్ని తీసుకుపోవడంలో మీరు పాటిస్తున్న ధర్మమేమిటో చెప్పండి. అసలు ధర్మమేమిటి? ఎవరిని శిక్షించాలో, ఎలా శిక్షించాలో, ఎవరిని శిక్షించనేకూడదో మీరెలా నిర్ణయిస్తారో చెప్పండి అన్నారు. అప్పుడు యమదూతలు, వేదంలో చేయమని చెప్పినది ధర్మం, వేదం చేయవద్దని నిషేధించినది అధర్మం. తాము చేసే పనులు ఎవరు చూడడం లేదనుకుని మానవులు పాపాలు చేస్తారు. కానీ వారికి తెలియంది ఏమిటంటే జీవులు చేసే ప్రతి పనిని వారికి తెలియకుండా గమనించే సాక్షులుంటారు. అగ్ని, వాయువు, ఆకాశం, ఇంద్రియాలు, సూర్యుడు, చంద్రుడు, రాత్రి, పగలు, సంధ్యాకాలాలు, 10 దిక్కులు, నీరు, పృథివీ, కాలం, ధర్మం అనేవి జీవులు చేసే పుణ్య పాపకర్మలకి సాక్ష్యాలు. ఎవరు ఎక్కడ ఎంత చాటుగా ఏ అధర్మం చేసినా అది దాగదు. దానిని ఈ సాక్షులు చూస్తారు. వారు చూసిన దాని ప్రకారమే జీవితానంతరం జీవులు సుఖాలు గాని శిక్షలు గాని అనుభవిస్తారు. పుట్టిన ప్రతి జీవి ఏమీ చేయకుండా ఒక్క క్షణం కూడా ఉండలేదు. తాను ఏమీ చేయడం లేదనుకున్నప్పుడు కూడా ఊపిరి తీసుకుంటూనే ఉంటారు. మానవుడు తన మనసులో పుట్టిన కోరికలు మంచివైనా చెడువైనా తీర్చుకునేందుకు ఏదో ఒక పని చేస్తూనే ఉంటాడు. పాపపుణ్యాలు మూటగట్టుకుంటూ జీవితం గడిపేస్తాడు. బ్రతికుండగా ఈ స్థూల శరీరంతో చేసిన పాపాలకు మరణించాక సూక్ష్మ శరీరంతో బాధలు అనుభవిస్తాడు. మానవుడు తాను చేసిన పాపాల నుంచి నిష్కృతి ప్రాయశ్చిత్తాల వలన పొందుతాడు, లేదా రాజదండన వలన పొందుతాడు. ఈ 2 విధాలుగాను పాపాల నుంచి బయటపడిన వాడు యమదండన అనుభవించి ఆ పాపాల నుంచి విముక్తుడవుతాడు. ఈ అజామిరుడు ఒక వేశ్య పట్ల కలిగిన వ్యామోహానికి లోనై బ్రతుకంతా అనేక పాపాలు చేస్తూ గడిపాడు. ఇతడు జీవితకాలం చేసిన పాపాలు రాజు దృష్టికి రాలేదు. అందుచేత రాజదండన పొందలేదు. ఆ పాపాలు రాజుకు తెలియవు, కానీ ఇతడికి తెలుసు. అలా తెలిసిన వాడు కనీసం ప్రాయశ్చిత్తమైనా చేసుకోలేదు. అందుచేత ఇతడికి యమదండనే గతి. ఇతడి పాపాలు పోగొట్టి పునఃపునీతుని చేయడానికే మేము తీసుకువెడుతున్నాం. మీరు మాకు అడ్డు తగలకండి అన్నారు యమదూతలు. యమధర్మరాజు సభధర్మానికి నిలయం. ఆ సభలో ఉండే మీరు ధర్మం తప్పి మాట్లాడుతున్నారు. ధర్మదేవత అనుచరుడైన మీరే ధర్మం తప్పి మాట్లాడితే ఎలా? శ్రేష్ఠుడు ఏ పని చేస్తే సామాన్యుడు దానిని అనుకరించి అదే పని చేస్తాడు. సామాన్యుడికి ఏది ధర్మమో ఏది అధర్మమో సూక్ష్మంగా విశ్లేషించి అర్థం చేసుకునే సామర్థ్యం ఉండదు. అందుచేత శ్రేష్ఠుడు ఏది ధర్మమని నిర్ణయిస్తాడో అదే ధర్మమని సామాన్యుడు అనుకుంటాడు. మీరు దండల గురించి చెప్పారు. పాపాల నుండి పూర్తిగా విముక్తుడైన వాడికి రాజదండను గాని యమదండను గాని ఉండవు. ఈ అజామిరుడు మరణించే సమయంలో నారాయణ అన్నాడు. దానితో ఇతడు ఈ జన్మలోనే కాదు, ఇంతకుముందు 1,000,000 జన్మల్లో చేసిన పాపాలు కూడా నశించిపోయాయి. ఇతడు పునీతుడైపోయాడు. ఇక ఇతన్ని ఎవరూ శిక్షించనక్కర్లేదు. ఇతన్ని మీరు పనిగట్టి మరోసారి పునీతుని చేయవలసిన అవసరం కూడా లేదు. మీరు ప్రాయశ్చిత్తాల గురించి చెప్పారు. వేదాలు గాని శాస్త్రాలు గాని చెప్పిన ఏ ప్రాయశ్చిత్తమైనా అంతవరకు చేసిన పాపకర్మల ఫలితం అనుభవించకుండా రక్షించడం మాత్రమే చేస్తుంది. ఆ పాపకర్మలు చేయడానికి కారణమైన మనస్సుని మార్చలేదు. మనస్సును నిర్మలంగా చేయడం ఈ కర్మల వలన సాధ్యం కాదు. కానీ శ్రీమన్నారాయణుడి నామం ఉచ్చరిస్తే చాలు, అతడు సమస్త పాపాల నుంచి విముక్తుడవుతాడు. అంతరంగం పవిత్రమవుతుంది. పాపపు ఆలోచనలు రావు. ఎదురు భక్తితో నారాయణ అనలేదు. అసలు శ్రీమన్నారాయణునే తలుచుకోలేదు. కేవలం తన కొడుకుని పిలిచాడు అంటారేమో. ఆ నామ ప్రభావం చెప్తాను వినండి. మానవుడు ప్రమాదవశాత్తు ఎత్తు నుంచి కింద పడగా దెబ్బ తగిలినప్పుడైనా, జారి పడినప్పుడైనా, కాలో చెయ్యో విరిగినప్పుడైనా, తేరో పామో వేరేది కుట్టినప్పుడైనా, నిప్పు తగిలి కారినప్పుడైనా, లేదా బాధలో ఉన్నప్పుడైనా, ఇతరుడు కొడుతున్నప్పుడైనా, కావాలని కాకపోయినా భగవంతుని స్మరిస్తూనే భక్తి భావంతో కాకపోయినా, బాధ కలగ్గానే అమ్మ అని అనుకున్నట్లు బాధ భరించలేక హరి అనే 2 అక్షరాలు పలికితే చాలు, అతడికి ఆ పైన నరకయాతలు ఉండవు. అందువలన నారాయణ నామస్మరణ చేసిన ఇతన్ని మీరు తీసుకువెళ్ళకూడదు, వదిలేయాలి అన్నారు విష్ణుదూతలు. అజామిరుడికి విష్ణుదూతలు యమదూతలు కనబడుతున్నారు. వారి మాటలు వినబడుతున్నాయి. తన ప్రాణాన్ని యమదూతలు పాశాలతో లాగడం తెలుస్తోంది. ఇంతలో యమదూతలు ధర్మసందేహంలో పడి అజామిరుడిని వదిలేశారు. అతనికి మరణం తప్పింది. ప్రాణం కుదుటపడిన అజామిరుడు విష్ణుదూతలతో ఏదో చెప్పబోయాడు. అది గమనించి విష్ణుదూతలు అదృశ్యమైపోయారు. యమదూతలు చెప్పిన వేదోక్త ధర్మాన్ని, విష్ణుదూతలు చెప్పిన భక్తి భావాన్ని అజామిరుడు విన్నాడు. వారందరూ తాను చేసిన పాపాలు వరుసగా చెప్పడం విన్నాడు. తాను గడిపిన జీవితాన్ని తలుచుకుని దుఃఖం వచ్చింది. మనసు నుంచి వేశ్య, ఆమె యందు కలిగిన సంతానం తొలగిపోయింది. మనసులో శ్రీహరిపై భక్తి ఉదయించింది.
నేను తల్లిదండ్రులని భార్యను వంచిన మోసగాడిని, చేయరాని పనులన్నీ చేసిన మహాపాపిని, వేద ధర్మాలు గాలి కొదిలి వేసన తగులుకున్న భ్రష్టుణ్ణి. అటువంటి నేనెక్కడ? పరమ పవిత్రమైన శ్రీమన్నారాయణుడి దివ్య నామం ఎక్కడ? ఏ జన్మలో చేసిన పుణ్యాల ఫలంగా ఆ నామం పలకగానే నేను అంతవరకు పాపకోపంలో పడి ఉన్నాననే కఠిన సత్యం తెలిసింది. ఇక మిగిలిన జీవితాన్ని వ్యర్థం చేయను, మనస్సుని భగవంతుడి మీద నిలుపుతాను అనుకున్నాడు. పరీక్షణ్ మహారాజా, సత్పురుషులైన విష్ణుదూతలతో కొద్ది నిమిషాల సంఘం అతడిలో అంత మార్పు తెచ్చింది. అతడు మెల్లగా ఓపిక తెచ్చుకుని గంగాద్వారం హరిద్వార్ చేరాడు. ఆ దైవ సన్నిధిలో మనసుని శ్రీహరి మీద లగ్నం చేసి శరీర స్పృహ లేకుండా ఉన్నాడు. కొంతకాలానికి అతడికి ఇది వరకు కనిపించిన విష్ణుదూతలు మళ్ళీ కనబడ్డారు. అతడు శిరస్సు వంచి వారికి నమస్కరించాడు. గంగా తీరంలో శరీరం వదిలి విష్ణుదూతలతో కలిసి వైకుంఠానికి చేరాడు. శ్రీహరి సేవకుల్లో ఒకడయ్యాడు. మహాపాపైన అజామిరుడు నారాయణ అని తన కొడుకుని పిలిచిన శ్రీహరిని స్మరించిన ఫలితం దక్కి వైకుంఠవాసం పొందాడే. ఇక ప్రేమతో పరవశించి శ్రీహరినామాన్ని జపించే పుణ్యాత్ములు పొందే ఉత్తమ గతుల గురించి వేరే చెప్పాలా? భక్తి ప్రభావాన్ని విని పులకించిన పరీక్షిత మనసులో చిన్న సందేహం మిగిలిపోయింది. సుఖమహర్షి, ఇంతవరకు యముడు విధించిన శిక్షలు తిరుగులేకుండా అమలు జరిగాయి కదా. అజామిరుడి విషయంలో తన భటులను ఎవరో వచ్చి అడ్డగించారని తెలిసాక యముడు ఏం చేశాడు, ఏమన్నాడు? ఈ సందేహం నాకే కాదు, ఈ కథ విన్నవారందరికీ వస్తుంది. దీనిని తీర్చగలిగేవాడివి నువ్వే అన్నాడు. దానికి శుకుడు సమాధానం చెప్పాడు. రాజా, విష్ణుదూతలు తమని అడ్డుకోవడంతో యమదూతలు వెంటనే తమ ప్రభువు యమధర్మరాజు ఉండే సంయమని అనే నగరానికి వెళ్ళారు. యముడికి ఇలా నివేదించారు. ప్రభు, జీవులు పుణ్యకర్మలు చేస్తారు, పాపకర్మలు చేస్తారు, లేదా పుణ్యపాపాలు రెండు కలిసి ఉన్న కర్మలు చేస్తారు. వారు చేసే కర్మలను బట్టి వారికి పుణ్యలోకాలు కానీ మానవలోకం కానీ నరకలోకం కానీ నివాసంగా నిర్ణయించే అధికారమున్న ప్రభువువి నువ్వొక్కడివే. ఈ అధికారం నీకు తప్ప వేరెవరికీ లేదు. మాకు తెలిసినంత వరకు నిన్ను మించినవాడు కానీ నీపై అధికారమున్నవారు కానీ ఎవడూ లేడు. అటువంటి నీ ఆజ్ఞను శిరసా వహించి మేము మహాపాపి అజామురుణ్ణి నరకానికి తీసుకురావడానికి పాసాలు బిగించి సిద్ధమయ్యాం. అంతే, నలుగురు సిద్ధపురుషులు ఎక్కడి నుంచో వచ్చి ప్రత్యక్షమయ్యారు. మా పాసాలు తప్పించి ఆ పాపిని విడిపించారు. మరణించవలసిన వాడు బ్రతికాడు. తమ ప్రభువు పంపితే వచ్చామని వారంటున్నారు. ఇలా ఒక పాపను తీసుకురమ్మని నువ్వు, విడిపించుకురమ్మని మరొకరు ఆజ్ఞాపిస్తే ఈ లోకం ఎలా నడుస్తుంది? ఈ న్యాయ వ్యవస్థ ఎలా నిలబడుతుంది? జీవితానంతరం ఏ ప్రాణి ఏమి అనుభవించాలో నిర్ణయించే అధికారం నీకే కాకుండా ఇతరులకు కూడా ఉందా? ఉంటే ఇంకా ఎంతమందికి ఉంది? అప్పుడు మీలో మీరు ఒక ఆజ్ఞను ధిక్కరిస్తూ మరొకరు ఆజ్ఞను జారీ చేస్తుంటే మీ అనుచరుడమైన మేమేం చేయాలి? ఎలా ప్రవర్తించాలి? ఇవన్నీ మేము తెలుసుకోవడం మంచిదని నువ్వు అనుకుంటే మాకు చెప్పు అన్నారు. కింకరుల మాటలు విన్న యముడికి కోపం రాలేదు. ఆయన సంతోషించాడు. శ్రీహరి పాదపద్మానికి మనస్సులో నమస్కరించాడు. అనుచరులారా, ఈ లోకంలో నేనే అందరికంటే పైవాణ్ణని మీరు అనుకుంటున్నారు. అది నిజం కాదు. ఈ లోకంలో అందరికంటేనూ అన్నిటికంటేనూ పైవాడొకడున్నాడు. నేను ఇతర దిక్పాలకులు దేవుళ్ళు దేవతలు అతడు నడిపిస్తే నడిచే బొమ్మల వంటి వాళ్ళం. సమస్త దేవగణాలకి ఆయన సంకల్పం వలనే ఉనికి ఉంది. మేమందరము ఆయన సంకల్పం ప్రకారం మాత్రమే ప్రవర్తించగలం. ఆ భగవంతుణ్ణే శ్రీమన్నారాయణుడు అని, శ్రీహరి అని, శ్రీ మహావిష్ణువు అని అంటాం. ఆయన దూతలు కూడా ఆయన వంటి మంగళకరమైన రూపాలతోనే ఉంటారు. ఆ దూతలు శ్రీహరి భక్తుల్ని శత్రువుల నుంచి, సమస్త దేవ రాక్షస గణాల నుంచి రక్షిస్తారు. నా నుంచి కూడా రక్షిస్తారు. ఆయన చెప్పే ధర్మాలు దేవతలు సిద్ధులు కూడా పూర్తిగా తెలుసుకోలేకపోతున్నారు. బ్రహ్మ, నారదుడు, శివుడు, సనత్కుమారుడు, కపిలుడు, స్వయంభూమనువు, భీష్ముడు, బలి, శుకుడు, నేను మాత్రమే ఆ భగవంతుడు చెప్పిన సూక్ష్మ ధర్మాన్ని పూర్తిగా తెలుసుకున్నాం. ఇతరులెవరూ ఆయన బోధించే ధర్మం యొక్క హృదయాన్ని అందుకోలేకపోయారు. ఆ భగవంతుడి నామం వినడం, పలకడం, స్మరించడంతో భక్తి యోగం ప్రారంభమవుతుంది. ఈ భక్తి యోగం మహిమని మీరు చూశారు. మహాపాపి అజామిరుడు శ్రీహరిపై భక్తి లేకపోయినా కేవలం ఆ నామం నోటితో పలికి మృత్యుపాస నుంచి విముక్తులవడం చూశారు. యజ్ఞాలు, క్రతువులు, దానాలు, ధర్మాలు చేయలేకపోయినా శ్రీహరి నామం ఉచ్చరిస్తే చాలు. వారికి నేను శిక్షలు విధించినా అవి అమలు కావు. ఎందుకంటే వారిని శ్రీహరి సదా రక్షిస్తూ ఉంటాడు. అలా శ్రీహరి స్వయంగా గదదాల్చి రక్షిస్తున్న వారిని మీరు సమీపించకండి. ఆ భక్తులను శిక్షించే శక్తి మనకు గాని, చివరికి
కాలానికి గానీ లేదు. నేను నా కింకరులు తెలియక శ్రీహరినామం ఉచ్చరించేవారిని శిక్షించబోయాం. మా అపరాధాన్ని శ్రీహరి మన్నించుగాక అన్నాడు. పరీక్షిత్ మహారాజా, నేను లోక సంచారం చేస్తూ మలయ పర్వతం వద్దకు వెళ్ళాను. అక్కడ శ్రీహరిని ధ్యానిస్తూ తపస్సు చేస్తున్న అగస్త్య మహర్షి నాకీ అజామినుడి వృత్తాంతం చెప్పాడు అని శుకుడు చెప్పాడని సూతుడు సౌనకాదులకు చెప్పాడు. అజామినుడి కథ సమాప్తం. జాలపాలం కషత్కంఠమాలం శరచంద్రబాలం మహాదైత్యకాలం. శుకుడు ఆగకుండా చెప్తున్నాడు, రాజా, ప్రచేతసుల కుమారుడు దక్షుడు అని అతడు ప్రజాపతి అయ్యాడని చెప్పుకున్నాం. ఆ దక్షుడికి వేలాది మంది కుమారుడు కలిగారు. వారిలో ముందు పుట్టిన మహాసమూహానికి హర్యస్వులని, తర్వాత పుట్టిన మహాసమూహానికి శబలాస్వులని పేర్లు పెట్టారు. దక్షుడు వీరినందరినీ విశేషంగా సంతానం ఉత్పత్తి చేసి భూలోకంలో జనసంఖ్య విశేషంగా పెంచమన్నాడు. కానీ వారందరికీ నారదుడు తత్వబోధి చేసి గృహస్థాశ్రమం పట్ల విముఖత కలుగజేశాడు. తన ప్రయత్నానికి అడ్డుపడినందుకు దక్షుడు కోపించి నారదుణ్ణి, నువ్వు ఎక్కడా ఒకచోట స్థిరంగా ఉండవు, నిరంతరం లోకాన్ని సంచరిస్తూ ఉంటావు అని శపించాడు. ఆ తర్వాత దక్షుడికి 60 మంది కుమార్తెలు కలిగారు. వారిలో 17 మందిని ఒక్క కశ్యప ప్రజాపతికే భార్యలుగా ఇచ్చాడు. మిగిలిన వారిని తగు యోగ్యులకిచ్చి వివాహం చేశాడు. దక్షుడి పుత్రికలకు దేవతలు, రాక్షసులు, యక్షులు, గంధర్వులు ఇంకా 7 లోకల్లో కనిపించే సమస్త జీవులు సంతానమై పుట్టారు. కశ్యపుడికి దక్షుడి కుమార్తె అయిన అదితి యందు సంతానంగా దేవగణాలు కలిగారు. వారిలో 12 మంది ఆదిత్యులయ్యారు. ఆ ఆదిత్యులలో త్వష్ట అనే అతడొకడు. ఆ త్వష్ట రచన అనే రాక్షస కన్యని వివాహం చేసుకున్నాడు. ఆ దంపతులకు పుట్టిన సంతానంలో విశ్వరూపుడు ఒకడు. ఇతడు రాక్షసులతో సన్నిహితంగా ఉండేవాడు. శుక్రాచార్యుడి వద్ద సమస్త విద్యలు నేర్చుకున్నాడు. విశ్వరూపుడికి 3 తలలున్నాయి. అతడు ఒక తలలో సారాయిని, వేరొక తలలో సోమరసాన్ని తాగేవాడు, 3వ తలలో ఆహారం తినేవాడు. ఒకసారి ఇంద్రుడు బృహస్పతిని అవమానించాడు. బృహస్పతి దేవతల్ని వదిలి వెళ్ళిపోయాడు. అప్పుడు దేవతలు వేరే గతి లేక రాక్షసులతో సన్నిహితంగా ఉండే విశ్వరూపుణ్ణి బ్రతిమాలి తమకు పురోహితుడిగా ఉండడానికి ఒప్పించారు. అప్పుడు పరీక్షిత్తుకి సందేహం కలిగింది. పూజ్యుడా, దేవతలందరూ బృహస్పతి శిష్యులే. వారికి రాజైన ఇంద్రుడు బృహస్పతి శిష్యుడే. అంత గొప్ప గురువుకి కోపం తెప్పించేంత తప్పు ఇంద్రుడు ఏం చేశాడు, ఎందుకు చేశాడు అని అడిగాడు. శుకుడు ఈ విధంగా సమాధానం చెప్పాడు. ఒకరోజు ఇంద్రుడు స్వర్గంలో తన సభలో కొలువుదీరి ఉన్నాడు. సమస్త దేవతలు ఆ సభలో ఉన్నారు. వారందరి పీఠాల కంటే ఎత్తైన పీఠం మీద, ఉత్తమమైన సింహాసనం మీద ఇంద్రుడు ఆసీనుడై ఉన్నాడు. మహర్షులు, విద్యాధరులు, అప్సరసలు, కిన్నెరలు అతన్ని స్తోత్రం చేస్తున్నారు. ఆ సమయంలో బృహస్పతి సభకొచ్చాడు. బృహస్పతి కనబడగానే దేవతలే కాదు, రాక్షసులు కూడా లేచి నిలుచుని నమస్కరిస్తారు. అతడు సమస్త దేవగణాలకి, విశేషించి ఇంద్రుడికి పరమాచార్యుడు, జ్ఞాననిధి. అటువంటి బృహస్పతి సభలోకి రావడం ఇంద్రుడు చూశాడు. కానీ ఐశ్వర్యమదంతో ఉన్న ఆ దేవరాజు సింహాసనం నుంచి లేవలేదు. రాజు నిండు సభలో కొలువుదీరి ఉన్న తన గురువుని చూడగానే లేచి నమస్కరించాలి, సభలోకి ఆహ్వానించాలి, ఉచితాసనమిచ్చి సత్కరించాలి. ఇంద్రుడు ఇవేమీ చేయలేదు. అసలు ఆ మేధావి రాకను గుర్తించిన వాళ్ళ ప్రవర్తించాడు. బృహస్పతి ఏమీ మాట్లాడలేదు, కోపతాపాలు ప్రదర్శించలేదు. గిరుక్కున వెనక్కి తిరిగి సభ నుంచి బయటకు వచ్చేశాడు. ఐశ్వర్యము, అధికారము తలకెక్కిన వాళ్ళలో కలిగే వికారాలు ఆ దేవగురువుకి తెలుసు. ఆయన నోరు మెదపకుండా ఇంటికి వెళ్ళిపోయాడు. బృహస్పతి అలా వెళ్ళిపోవడం చూసి ఇంద్రుడు కలవరపడ్డాడు. అయ్యో, ఎంత పని జరిగింది! గురుదేవుడు వేదవేత్త, జ్ఞాననిధి, సదా మా శ్రేయస్సు కోరే పూజ్యుడు. ఐశ్వర్య మదంతో 1 నిమిషం వివేకం కోల్పోయి ఆ గురువుని తిరస్కరించాను. చాలా పెద్ద తప్పు చేశాను. దీనిని వెంటనే సరిదిద్దుకోవాలి. నిర్మలమైన మనస్సుతో గురువుగారి పాదాల మీద శిరస్సు ఉంచి ఆయన్ని ప్రసన్నుని చేసుకుంటాను అనుకున్నాడు. బృహస్పతి ఇంటికి బయలుదేరాడు. ఇంద్రుడిలో కలిగిన పరివర్తన బృహస్పతికి తెలిసింది. కానీ అతడిలో గర్వం పూర్తిగా తొలగిపోయే వరకు తాను అతడికి కనబడకూడదు అనుకున్నాడు. యోగ బలంతో అదృశ్యమైపోయాడు. ఇంద్రుడు ఎంత వెతికినా గురువు కనబడలేదు. ఇంద్రుడికి గురువు రక్షణ లేదని రాక్షసులకు తెలిసింది. ఆ వార్త శుక్రుడికి చెప్పారు. అతడు వెంటనే స్వర్గం మీద దాడి చేయమని రాక్షసుల్ని ప్రోత్సహించాడు. గురువు మంత్రాంగము, రక్షణ లేకపోవడం వలన దేవతలు రాక్షసుల్ని ఎదుర్కోలేకపోయారు.
యుద్ధంలో నిలవలేక దేవతలందరూ ఇంద్రుడి వెనుక బ్రహ్మ వద్దకు పరిగెత్తారు. ఆ స్వయంభువు ఎదుట తలదించుకుని శరణు వేడారు. బ్రహ్మ వారిని ఓదార్చాడు. ఇంద్ర, నువ్వు పెద్ద తప్పు చేశావు. బ్రహ్మజ్ఞాని, సకల విద్యల్లో ఆరితేరిన మేధావైన బృహస్పతిని దూరం చేసుకున్నావు. ఆ వేదవేత్త లేకుండా నువ్వు రాక్షసుల యుద్ధనీతిని, వారి వ్యూహాలని కనిపెట్టలేవు. పూర్వం రాక్షసులు నీ వలనే ఐశ్వర్యమదంతో శుక్రాచార్యుని లెక్క చేయకుండా ప్రవర్తించారు. ఆయన వారిని వదిలేసి వెళ్ళిపోయాడు. గురువు రక్షణ లేకపోవడంతో రాక్షసుల బలం తగ్గిపోయింది. నువ్వు వారిని సునాయాసంగా జయించావు. ఇప్పుడు నీకు గురువు రక్షణ లేదు. అందువలనే నీ బలం తగ్గిపోయింది. ఇప్పుడు రాక్షసులు నీ స్వర్గాన్నే కాదు, నా సత్యలోకాన్ని కూడా అవలేలగా జయించగలరు. ఒక్క మాట గుర్తుంచుకో, గురువుని, గోవిందుణ్ణి, గోవులని పూజించేవారికి ఎన్నడూ అమంగళం ఉండదు. సరే, అయిపోయిన దానికి ఎవరూ ఏమీ చేయలేరు. ఇప్పుడు మిమ్మల్ని రక్షించడానికి ఒక మంచి పురోహితుడు కావాలి. అందుకు సమర్థుడు శుక్రాచార్య శిష్యుడు విశ్వరూపుడు ఒక్కడే. అతనికి కొంచెం రాక్షస పక్షపాతం ఉంది. అది సహించి యామరపాటు లేకుండా అతన్ని గౌరవించి సేవిస్తే అతడు మిమ్మల్ని రక్షిస్తాడు అన్నాడు. దేవతలు పరిగెత్తుకుంటూ విశ్వరూపుడు వద్దకు వెళ్ళారు. అతడు వారిని సత్కరించి ఆసీనుల్ని చేశాడు. అప్పుడు ఇంద్రుడు ప్రేమ ఒలకబోస్తూ దీనంగా ఇలా అన్నాడు. నాయనా, మేము నీకు తండ్రుల వరుస అవుతాము. ప్రస్తుతం అతిథులుగా వచ్చాము. మాకొక కోరికుంది, దానిని నువ్వు తీర్చాలి. నేనెందుకు తీర్చాలి అంటావేమో. ఆ విషయంలో పెద్దలు చెప్పిన మాట చెప్తాను, విను. అతిథిని రూపుదాల్చి మన వద్దకు వచ్చిన ధర్మదేవతగా తెలుసుకొని గౌరవించాలి. అభ్యాగతుడు అనుకోకుండా వచ్చిన అగ్నిదేవుణ్ణి గ్రహించాలి. అందుచేత అతిథులుగా వచ్చిన మా కోరిక తీర్చడం నీ కర్తవ్యం. మేము శత్రువుల చేతిలో ఓడిపోయి ఉన్నాం. నువ్వు మాకు గురువు అయితే మేము ఏ శత్రువునైనా సునాయాసంగా జయించగలం. మేము నీకంటే వయసులో పెద్దవాళ్ళము. అయినా నీ పాదాలకు నమస్కరించి ప్రార్థిస్తున్నాం. మా కోరిక తీర్చు. పెద్దవారు మీరలా నమస్కరించడం పద్ధతి కాదంటావేమో. పెద్దరికానికి వయస్సు ఒకటే కొలత కాదు. జ్ఞానాన్ని బట్టి ఎవరు పెద్దవారో ఎవరు చిన్నవారో నిర్ణయించాలి. అలా ఆలోచిస్తే మేము నీకు నమస్కరించడం తప్పు కాదు. దేవతలు కాదనకుండా కోరిన తీరుకి విశ్వరూపుడు లొంగిపోయాడు. తండ్రులారా, మీరు స్వీకరించమంటున్న పౌరోహిత్యాన్ని ధర్మాత్ములందరూ నిందించారు. కుమారుడు వరుస కావడం వలన నేను మీకు శిష్యప్రాయుణ్ణయ్యాను. మీ కోరికని కాదనలేని స్థితిలో ఉన్నాను. మీ మాట కాదనలేను. కష్టమైన నష్టమైన దానిలో ఎంత దోషమున్నా మీకు పురోహితుడిగా ఉంటాను అన్నాడు. నిష్ఠగా దేవతలకు పౌరోహిత్యం చేశాడు. వారిని రక్షించడం, వారికి అభ్యుదయం కలగజేయడం తన కర్తవ్యంగా స్వీకరించాడు. శుక్రాచార్యుడు తన తెలివితో రాక్షసుల అపారమైన సంపదని ఇతరులు కంటపడకుండా అతి రహస్యంగా దాచాడు. ఆ విషయం విశ్వరూపుడికి తెలుసు. అతడు నారాయణ కవచం అనే వైష్ణవోపాసన చేసి ఆ ఉపాసన బలంతో రహస్యంగా ఉన్న రాక్షసుల సంపదని దేవతల పరం చేశాడు. మహేంద్రుడు ఆ విద్య తనకు బోధించమన్నాడు. విశ్వరూపుడు మిక్కిలి ఔదార్యంతో నారాయణ కవచాన్ని ఇంద్రుడికి ఉపదేశించాడు. విశ్వరూపుడి తండ్రులు, తండ్రి, తాత, ముత్తాత మొదలైన వారు దేవగణానికి చెందినవారు. అతడి తల్లివైపు వారు రాక్షస గణానికి చెందినవారు. అతడికి దేవతల పట్ల భక్తి, రాక్షసుల పట్ల ప్రేమ రెండు సమానంగా ఉన్నాయి. యజ్ఞాలలో హవిస్సులిచ్చే సమయంలో దేవతల పేర్లు అట్టహాసంగా బిగ్గరగా చదివి వారికి హవిస్సులిచ్చేవాడు. ఆ తర్వాత రాక్షసుల పేర్లు ఎవరికి వినపడకుండా చదివి హవిస్సులలో కొంత భాగం వారికిచ్చేవాడు. ఇతడు చేస్తున్న మోసం ఇంద్రుడు గమనించాడు. వెంటనే విశ్వరూపుడి 3 తలలు ఒక్క వేటును నరికేశాడు. ఆ త్వాష్టుడు మరణించాడు. సోమపానం చేసే అతడి తల కముజుపెట్టయింది. మద్యం సేవించే తల పిచ్చుకయింది. ఆహారం తీసుకునే తల తీతూపెట్టయింది. విశ్వరూపుణ్ణి వధించినందుకు ఇంద్రుణ్ణి బ్రహ్మహత్యాపాతకం చుట్టుకుంది. అతడు 1 సంవత్సర కాలం ఆ పాపభారాన్ని సహించాడు. ఆ తర్వాత భూమికి, నీటికి, చెట్టుకి, స్త్రీలకి వరాలిచ్చి వారిని ఆ పాపభారం స్వీకరించడానికి ఒప్పించాడు. భూమికి ఎక్కడైనా ఒక గొయ్యి తవ్వితే అది కాలక్రమంలో తనంత తానే పూడిపోతుందని వరమిచ్చాడు. భూమి స్వీకరించిన పాపం చవిటి నేరలుగా అయింది. ఏ చెట్టు కొమ్మైనా ఒక కొమ్మ దిగితే అక్కడ వెంటనే తిరిగి చిగుళ్ళు వచ్చేలా వరమిచ్చాడు. చెట్లు స్వీకరించిన పాపం వాటి నుంచి స్రవించే జిగురుగా అయింది. నూతుల్లోనూ గోతుల్లోనూ నీరు తోడుతున్న కొద్దీ ఊరుతుందని వరమిచ్చాడు.
నీరు స్వీకరించిన పాపం నీటిలో బుడగలుగాను నురుగుగాను ఉంటుంది. స్త్రీలకు కామం దోషం కాదని వరమిచ్చాడు. వారు స్వీకరించిన పాపం వారికి నెల నెలా శ్రమించే రజస్ అయింది. ఎక్కడో తపస్సు చేసుకుంటున్న విశ్వరూపుణ్ణి ఇంద్రుడు తనకు పురోహితుడిగా ఉండమని పాదాలు పట్టి ప్రార్థించాడు. అతడికి రాక్షసుల పట్ల పక్షపాతం ఉందని బ్రహ్మ చెప్తే అది సహిస్తానని ఒప్పుకున్నాడు. అతడి వలన అంతులేని ప్రయోజనం పొందాడు. అయినా ఆ విశ్వరూపుడు ధ్యానంలో ఉండగా వెళ్ళి హత్య చేశాడు. ఇదంతా తలుచుకుని విశ్వరూపుడి తండ్రి త్వష్ట మండిపడ్డాడు. ఇంద్రుణ్ణి సంహరించేవాడా వర్ధిల్లు, వెంటనే ఉద్భవించు, వెంటనే వెళ్ళి ఇంద్రుణ్ణి సంహరించు అని అర్థం వచ్చేలా మంత్రాలు చదువుతూ తీవ్రమైన దీక్షతో దక్షిణాగ్నిలో హోమం చేయడం ప్రారంభించాడు. ఆ హోమకుండం నుంచి భయంకరాకారంలో ఉన్న ఒక పురుషుడు బయటకొచ్చాడు. అతడు ప్రళయకాల రుద్రుడిలా ఉన్నాడు. అతడు అన్ని వైపులా అడ్డంగాను నిలువుగాను రోజుకొక బాణం మేర పెరగడం ప్రారంభించాడు. నల్లగా రాగిరంగు జుట్టుతో భయంకరమైన కోరలతో ఉన్న అతన్ని చూసి ప్రజలు పారిపోవడం ప్రారంభించారు. అతడు లోకాలన్నిటినీ ఆక్రమించేస్తాడా అన్నట్లు పెరుగుతూ ఉంటే అతన్ని వృత్రుడు అంటే ఆవరించేవాడు అని పిలవడం మొదలుపెట్టారు. ఆ పేరే అతనికి స్థిరమైంది. ఆ రాక్షసుడు అలా వృద్ధి చెందుతూ ఉంటే అతడి వలన తమకేం ప్రమాదం వస్తుందో అని దేవతలు భయపడ్డారు. అతడి మీద అస్త్ర శస్త్రాలతో దాడి చేశారు. పదునైన ఆయుధాలను శస్త్రాలు అంటారు. వృత్రుడు నవ్వుతూ దేవతలు ప్రయోగించిన అస్త్ర శస్త్రాలన్నిటినీ మింగేశాడు. అతడికేం కాలేదు. దేవతలు ఆశ్చర్యపోయారు. ఇటువంటి రాక్షసులు మన మీద దాడి చేస్తే మనల్ని రక్షించే దిక్కెవరని భయపడిపోయారు. వెంటనే సర్వజగన్యామకుడైన పరమాత్మని ఏకాగ్ర చిత్తంతో స్తుతించారు. ఆ స్తోత్రంలోనే మాటిమాటికి వృత్రాసురుణ్ణి వధించు అని ప్రార్థించారు. విష్ణువు వృత్రుని సంహరించే ఉపాయం ఇంద్రుడికి చెప్పాడు. దదీచి మహర్షి నారాయణ కవచాన్ని త్వష్టకిచ్చాడు. అతడు దానిని విశ్వరూపుడికిచ్చాడు. విశ్వరూపుడు దానిని నీకు ఉపదేశించాడు. ఆ కవచాన్ని ధరించి ఉపాసన చేసి రక్షణ పొందు. ఆ దదీచ మహర్షి దీర్ఘకాలం పాటు చేసిన ఉపవాసాల వలన, వ్రతాల వలన, తపస్సు వలన ఆయన శరీరం వజ్రంలా దృఢమైంది. మీరు ఆయన వద్దకు వెళ్ళి ఆయన శరీరాన్ని మీకెమ్మని ప్రార్థించండి. ఆయన శరీరాన్ని వదిలేసి మీకిస్తాడు. ఆ శరీర అవయవాలతో విశ్వకర్మ ఒక మంచి ఆయుధం నిర్మించి నీకిస్తాడు. దానితో వృత్తుణ్ణి వధించు అని చెప్పాడు. దేవతలు దదీచాశ్రమానికి వెళ్ళారు. ఆయన శరీరం తమకి కావాలన్నారు. ఎప్పటికైనా రాలిపోయి ఈ శరీరం వలన ఇంకొకరికి మేలు కలుగుతుంది అంటే సంతోషంగా ఉంది అని చెప్పి ఆ మహర్షి యోగ మార్గంలో శరీరం వదిలేశాడు. ఆయన ఎముకలతో విశ్వకర్మ 100 అంచులు గల ఒక గొప్ప ఆయుధాన్ని తయారు చేశాడు. ఆ ఆయుధానికి వజ్రం అని పేరు పెట్టాడు. వజ్రం అంటే దేని వలన ఛేదించడం సాధ్యం కానిది అని అర్థం. అప్పటికే ఇంద్రుడు శ్రీహరి ఆశీస్సుల బలంతో ఉన్నాడు. ఆ పైన వజ్రాయుధం చేతికొచ్చింది. వెంటనే దేవగణాల్ని యుద్ధానికి సిద్ధం చేశాడు. ఐరావతం మీద ఎక్కి వజ్రాయుధాన్ని చేతో ఎత్తిపట్టుకుని వృత్రుడి మీద దాడికి బయలుదేరాడు. రాక్షస సైన్యం వృత్రుడి నాయకత్వంలో దేవ సైన్యాన్ని ఎదుర్కొంది. దేవతలు శ్రీహరి కటాక్షంతో కొత్త తేజస్సు పొంది ఉన్నారు. వారు రాక్షసుల్ని తరిమి కొట్టారు. వృత్రుడొక్కడు తప్ప మిగిలిన రాక్షసులందరూ పారిపోయారు. వృత్రుడు కోపించి తన మహాశూలాన్ని తిప్పుతూ ఒంటరిగా దేవసైన్యంలోకి చొచ్చుకుపోయాడు. అతని పాదాల కింద నలిగిపోయి దేవసైన్యాలు దూరంగా తొలగిపోయాయి. ఇంద్రుడు ఒక పెద్ద గదని వేగంగా తిప్పి వృత్రుడి మీద విసిరాడు. వృత్రుడు ఆ గదని అవలీలగా ఎడమ చేతితో పట్టుకొని దానినే మరింత వేగంగా ఐరావతం మీదకి విసిరాడు. దానితో ఐరావతం కుంభస్థలం చిట్లింది. ధారగా రక్తం కారింది. ఆ గాయం బాధ భరించలేక ఐరావతం తన మీద ఉన్న ఇంద్రుడితో సహా వెనక్కి నడిచింది. ఇంద్రుడు అమృత స్పర్శ ఉన్న ఆ చేతితో ఐరావతం గాయం మీద రాశాడు. ఆ ఏనుగుకి గాయం మాయమైపోయింది. బాధ తగ్గిపోయింది. వృత్రుడు ఇంద్రుడితో, ఇంద్ర, నువ్వు మహాపాపివి. ఎక్కడో తపస్సు చేసుకుంటున్న విశ్వరూపుడి కాళ్ల మీద పడి అతడిని నీ గురువుని చేసుకున్నావు. అతడి వలన ఊహించినంత ప్రయోజనం పొందావు. అతడి నుంచి కావలసింది రాబట్టుకుని తర్వాత వెంటనే వధించావు. బ్రాహ్మణ వధ, గురువు వధ, నమ్మినవాడు ఏమరపాటుగా ఉండడం చూసి చాటుగా ఉండి చేసే వధ అనే ఇన్ని పాపాలు మూటగట్టుకున్నావు. అయినా శ్రీహరి కటాక్షంతో వజ్రాయుధం సంపాదించావు. తిరుగులేని ఆ ఆయుధాన్ని చేత్తో పట్టుకున్నావు. నారాయణ కవచం రక్షల్లో ఉన్నావు. శ్రీహరి దయ నీకు అండగా ఉంది. ఇంత బలం నీ పక్షంలో ఉన్నా నన్ను వధించడానికి భయపడుతున్నావు. తిరుగులేని నీ ఆయుధం
నా మీద ప్రయోగించు. ఇదేమిటి, శత్రువు ఇలా ఎందుకు అడుగుతున్నాడు, నన్ను చూసి భయపడుతున్నాడా అనుకోకు. నేను శ్రీహరి భక్తుణ్ణి. శ్రీహరి ఏ పక్షాన్ని అనుగ్రహిస్తాడో ఆ పక్షమే యుద్ధంలో విజయం సాధిస్తుంది. ఈ విషయం నాకు తెలుసు అన్నాడు. శ్రీహరి పేరు పలకగానే అతడి హృదయంలో ఆ పరమాత్మ ప్రత్యక్షమైనట్లయింది. అతడికి తాను యుద్ధరంగంలో ఉన్నానన్న స్పృహ లేదు. ఎదురుగా శత్రువు ఆయుధంతో ఉన్నాడన్న భయమూ లేదు. తాను ఇంద్రుని వధించడానికి పుట్టానన్న ధ్యాస లేదు. అతడికి హృదయంలో ఉన్న ఆ స్వామి తప్ప వేరేమీ తెలియడం లేదు. ఆ స్వామిని చూస్తూ ఆ స్వామితో బిగ్గరగా మాట్లాడేస్తున్నాడు. స్వామి శ్రీహరి, నన్ను నీ భక్తుడిగా స్వీకరించమని అడగడం లేదు, నీ దాసుడిగా స్వీకరించమని అడగడం లేదు. నీ భక్తులు ఉంటారు కదా, వారికి సేవ చేసే దాసులుంటారు కదా, ఆ దాసులకు దాసుడినై దాసానుదాసుడినై జన్మించే భాగ్యం ప్రసాదించు. అది చాలు. ఆ జన్మలో నా మనస్సు నీ గుణాలను స్మరించేలా, నా వాక్కు నిన్ను కీర్తించడం తప్ప మరొక మాట పలక్కుండా, నా శరీరం నీ పూజ, నీ భక్తుల దాసానుదాసులకు సేవ తప్ప మరొక పని చేయకుండా నన్ను అనుగ్రహించు. ఇది తప్ప నాకు వేరేమీ అక్కర్లేదు. రసాతలానికి చక్రవర్తిని చేస్తానంటావా? నాకది వద్దు. బ్రహ్మ పదవిని ఇస్తానంటావా? నాకది వద్దు. పూర్వజన్మలేని మోక్షాన్ని ఇస్తానంటావా? నేనది కోరను. దేవా, అనేక మాటలెందుకు, నేను నీ పాదపద్మాల ఆశ్రయం తప్ప వేరేమీ కోరను. బాగా ఆకలికున్న పసికోన స్తన్యమిచ్చే తల్లి కోసం ఎలా ఎదురు చూస్తుందో అలా నీ సన్నిధి కోసం తప్పించిపోతున్నాను అని ప్రార్థించాడు. శ్రీహరి సాన్నిధ్యం పొందడానికి హోమకుండంలో పుట్టిన ఈ శరీరం ఆటంకమవుతోందని గ్రహించాడు. దానిని వదిలేయడానికి యుద్ధమే మంచి ఉపాయం అనుకున్నాడు. తన మహాశూలాన్ని వేగంగా తిప్పి ఇంద్రుడి మీద విసిరాడు. ఇంద్రుడు విజృంభించాడు. వృత్రుడి శూలాన్ని, ఆ శూలాన్ని విసిరిన భుజాన్ని వజ్రంతో ఖండించాడు. వృత్రుడు రెండవ చేత్తో ఒక ఇనుప పరిగెను తీసుకుని ఐరావతాన్ని కొట్టాడు. ఇంద్రుడికి తేరుకునే అవకాశం ఇవ్వకుండా అదే వేగంతో అతడి చెక్కిల మీద కొట్టాడు. ఆ దెబ్బకి వజ్రాయుధం ఇంద్రుడి చేతి నుంచి జారి కింద పడింది. శత్రువు ఎదురుగా ఆయుధం జారవిడిచినందుకు ఇంద్రుడు సిగ్గుపడ్డాడు. వృత్రుడు అతన్ని యుద్ధం చేయమని, తనని వధించమని ప్రోత్సహించాడు. ఇంద్ర, ఇది సిగ్గుపడేందుకు దుఃఖించేందుకు సమయం కాదు. కింద పడిన ఆయుధం తీసుకో. నన్ను చూడు, ఒక భుజం పోయినా పట్టించుకోకుండా యుద్ధం చేస్తున్నాను. నీ ప్రాణం తీయడానికి ప్రయత్నిస్తున్నాను. నువ్వు అలాగే ఎదురుగా ఉన్న శత్రువుని నన్ను చూడు, విజృంభించి నన్ను వధించు అన్నాడు. అప్పుడు ఇంద్రుడు, నువ్వు సర్వం శ్రీహరికి అర్పించిన ధన్యుడివి. నీలో రాక్షస లక్షణాలు లేవు. నువ్వు రాక్షస రూపం దాల్చి వచ్చిన ఎవరో మహాపురుషుల్లా ఉన్నావు. శ్రీహరి పట్ల భక్తి అనే ఆనంద సాగరంలో ఈదులాడుతున్న నీకు స్వర్గం, మోక్షం వంటివి నీళ్లతో నిండిన చిన్న చిన్న గుంతల్లా కనిపించడం సహజం. అందుకే నువ్వు అవేవి వద్దన్నావు. శ్రీహరి పాదపద్మాలే ఆశ్రయించావు అని కింద పడిపోయిన వజ్రాయుధాన్ని అందుకున్నాడు. వెంటనే పరిగెన పట్టుకుని ఉన్న వృత్రుడి రెండవ భుజాన్ని ఖండించాడు. వృత్రుడు పెద్దగా నోరు తెరిచి ఇంద్రుడి వైపు వచ్చాడు. కింది పెదవి భూమిని, పై పెదవి ఆకాశాన్ని తాకుతున్నాయా అనిపించేలా నోరు తెరిచి అతడు ఇంద్రుడి వైపు వేగంగా కదిలాడు. ఇంద్రుడిని మింగేశాడు. ఇంద్రుడు వజ్రాయుధంతో అతడి కడుపు చీల్చి బయటకొచ్చాడు. అదే ఆయుధంతో అతడి శిరస్సు ఖండించాడు. వృత్రుడి నుంచి ఒక దివ్యజ్యోతి బయలుదేరి సమస్త లోకాలను దాటుకుని వెళ్ళి పరమాత్మలో ఐక్యమైంది. అయితే వృత్రుడిని వధించినందుకు ఇంద్రుడు ఆనందించలేదు. ముఖం ప్రసన్నం కాలేదు. అతడు ఆలోచనలో మునిగిపోయాడు అని శుకుడు వృత్రాసుర సంహార వృత్తాంతం చెప్పాడు. పరీక్షితికి సందేహం వచ్చింది. జాలపాలం కషత్కంఠమాలం శరచంద్రబాలం మహాదైత్యకాలం నభో నీలకాయం దురావారమాయం సుపద్మా సహాయం భజేహం భజేహం సదాంబోధివాసం గలత్పుష్పహాసం జగత్సన్నివాసం శతాదిత్యభాసం గదాచక్రశస్త్రం లసత్పీతవస్త్రం హసచారువక్త్రం భజేహం భజేహం రమాకంఠహారం శృతివ్రాతసారం జలాంతర్విహారం ధరాభారహారం చిదానందరూపం మనోహరం
शून्यस्वरूपं धृतानेकरूपं भजेऽहं भजेऽहम्